హాయ్ అండి. గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవెనింగ్ రమణ గారు. ఆమె ఆడిబుల్ అండి? ఓకే అండి. మనం జనరల్ స్టడీస్ స్టార్ట్ చేస్తున్నాం అండి ఇవాళ నుంచి. 8 వీక్స్‌లో మన సిలబస్ అయిపోయేలా కంప్లీట్ చేసుకున్నాము. అంటే నాట్ సో డెప్త్, మీకు ఎంతవరకు అవసరం అవుతుందో ఎఫ్ఎస్ఓకి అంతవరకే డీల్ చేద్దాం అనమాట. మీరు ఎక్కువగా డెప్త్ చదవాలన్నా కూడా యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ప్రెజెంట్ మీకు లేదన్నమాట. మీకు అంత డెప్త్గా ఇవ్వరు. ఎందుకంటే జాగ్రఫీలో ఒక 5 బిట్స్ పడతాయి, పాలిటీలో ఒక 5 బిట్స్ పడతాయి, హిస్టరీలో ఒక 5 బిట్స్ పడతాయి. అలా ప్రతి ఒక్క కాన్సెప్ట్కి వెయిటేజ్ ఇస్ వెరీ లెస్ అనమాట. దానికోసం మీరు అంత డెప్త్గా ఇప్పుడు యూపీఎస్సీ స్టాండర్డ్ ప్రిపేర్ అవుతూ కూర్చుంటే యూ డోంట్ హ్యావ్ దట్ ఎనఫ్ టైమ్ టు డూ ఇట్ అనమాట. మళ్ళీ మీరు రివిజన్ చేయాలి కదా. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ ఇవాళ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ మీతో ఇంటరాక్షన్ సెషన్ పెట్టుకుందాము. తర్వాత క్లాస్ స్టార్ట్ చేసేద్దాము. జాగ్రఫీ చాలా చాలా బేసిక్స్ చదివితే సరిపోతుంది అనమాట మీకు. ఫస్ట్ అసలు యూనివర్స్ అంటే ఏంటి, గెలాక్సీ అంటే ఏంటి, బిగ్ బ్యాంగ్ థియరీ ఎవరు తీసుకొచ్చారు, ఏదైనా ఒక థియరీ వచ్చినప్పుడు మోస్ట్ యాక్సెప్టబుల్గా ఏది ఉంది, దాన్ని ఎవరు తీసుకొని వచ్చారు, దానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా. వీడియో బ్లాంక్గా ఉందా? దిలీప్ గారు, నేను ఇంకా వీడియో షేర్ చేయలేదండి. జస్ట్ ఇంటరాక్షన్ చూస్తున్నాను మీతో, వాట్ ఈస్ వాట్ అని. ఇంతకు ముందు మీకు ఏమన్నా జాగ్రఫీ మీద అవగాహన ఉందా అండి? ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఏమన్నా ఉందా? 10th వరకు చదివి ఆపేసాం మేడం, తర్వాత అసలు లేదు అంటే. సిలబస్ పీడిఎఫ్ ఓకే. రమణ గారు, నేను ప్రజెంట్ తీసుకురాలేదండి సిలబస్ పీడిఎఫ్ ఏమి. దిలీప్ గారు చెప్పండి. మ్యామ్ చెప్పండి. మ్యామ్ అవగాహన అంటే అంత ఏం లేదు మేడం. అంటే రివర్స్, మౌంటైన్స్ వీటి గురించే తెలుసు మేడం. అంత డెప్త్గా ఏం తెలియదు. ఓకే. జాగ్రఫీ మీకు జనరల్ స్టడీస్ ఇంతకు ముందు ఎప్పుడు మీరు చదవలేదన్నమాట. చదవలేదు మేడం డెప్త్గా. అంటే ఓకే, పైన పైన చూసుకున్నాం అంతే. ఓకే, మీరు సిలబస్ పీడిఎఫ్ అడిగారు కదండి, నేను డైరెక్ట్గా ఏబిపిఎస్సి వెబ్సైట్ నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. జనరల్ సైన్స్ ఉంది మీకు. జనరల్ సైన్స్ అంటే బేసిక్స్ సరిపోతాయండి. మీరు సైన్స్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. జనరల్ సైన్స్లో మీరు ఏవి చూసుకోవాలంటే, ఇక్కడ కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అది చూడాల్సి వస్తుంది. అంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏవే అడ్వాన్స్మెంట్స్ ఏవే వస్తుంటాయో వాటిని నోట్ డౌన్ చేసుకోవాలి. ఎవ్రీ సండే మీరు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ చూసుకొని ఏ సబ్జెక్ట్ కింద ఏ కరెంట్ అఫైర్స్ వస్తాయని సార్ట్అవుట్ చేసుకొని ఒక బుక్ పెట్టుకొని అవన్నీ నోట్ డౌన్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ అన్నవన్నీ నోట్ డౌన్ చేసుకోండి. కనీసం 6 months కరెంట్ అఫైర్స్ మాత్రం తరువుగా ఉండాలి జనరల్ స్టడీస్ ఎగ్జామ్ రాసేటప్పుడు. నెక్స్ట్ ఫస్ట్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి వచ్చింది. తర్వాత ఏంటి, డైరెక్ట్గా మెన్షన్ చేస్తారు కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఏపీ స్టేట్కి నేషనల్ ఇంపార్టెన్స్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ వాటిని అడుగుతారు అని. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసారా, ఫస్ట్ చాప్టర్ కరెంట్ అఫైర్స్ రిలేటెడే, సెకండ్ చాప్టర్ కరెంట్ అఫైర్స్ రిలేటెడే. నెక్స్ట్ ఏంటి, హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇది కొంచెం పెద్దదండి. ఇండియన్ హిస్టరీలో మీరు ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అని 3 types ఉంటాయి. మరి మీకు ఇక్కడ ఎంఫసిస్ ఎక్కడ ఇవ్వాలి అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి మీరు కొంచెం తరువుగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. దానికి ముందు వరకు ఏ ఎగ్జామ్లో కూడా అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఏన్షియంట్, మెడివల్ మీద అంత ఫోకస్ చేసి బిట్స్ అడిగేలా హిస్టరీలో ఏమి ఉండవండి. బట్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్.
సో ఎక్కువగా మీరు ఎంఫసిస్ ఎక్కడ ఇవ్వాలంటే ఇండియన్ నేషనల్ మూమెంట్కి ఇవ్వాలి. ఇక్కడ ఏపీ హిస్టరీ అన్నాడు కదా, మీకు హిస్టరీ ఆఫ్ ఇండియానే చాలా పెద్దది. మళ్ళీ ఏపీ హిస్టరీ అంటే ఏమేమి వస్తాయి, దాంట్లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అని. మరి శాతవాహనాస్, కాకతీయులు, ఇక్ష్వాకులు, ఇలా ఒక కింగ్స్ అందరు వస్తారు ఏన్షియంట్ లో. ఎన్ని కింగ్స్ ఉన్నారు, వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళ భార్యలు ఎవరు, వాళ్ళకి ఏమైనా టైటిల్స్ ఉన్నాయా, లేదు అంటే వాళ్ళు ఏమైనా తీసుకొని వచ్చారు. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఇలాంటి వాళ్ళు హై సౌండింగ్ టైటిల్స్ అనేటివి వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. వాళ్ళు త్రిసముద్ర, తోయ, పీతవాహన ఇలాంటి హై సౌండింగ్ టైటిల్స్ అనేటివి వాళ్ళు తీసుకొని వచ్చారు. సో వాళ్ళ తర్వాత ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి తీసుకున్నట్లయితే వాళ్ళ అమ్మ పేరుని ఫస్ట్ టైం ఆయన మ్యాట్రినోమికల్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే మదర్ నేమ్ ని ఫ్రంట్ ఆఫ్ యువర్ నేమ్ ఫస్ట్ టైం పెట్టుకున్న ఆయన. తర్వాత గ్రానరీస్ ఏమైనా ఉన్నాయా, అలాంటివన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో ఏపీ హిస్టరీకి వచ్చేసరికి ఏన్షియంట్ లో అలా ఉంటుంది. ఇంకా నేషనల్ మూమెంట్, మీరు ఇండియన్ నేషనల్ మూమెంట్ చదువుతారు కదా, దానికి ఇంపాక్ట్ ఇండియా నుంచి ఏపీలో ఎలా జరిగింది. ఇప్పుడు 1857 రివోల్ట్ జరిగింది, సిపాయి మ్యూటినీ అంటారు. దాన్ని ఏపీలో ఎలా ఎంకరేజ్ చేశారు, ఏ ప్లేసెస్ లో రివోల్ట్ కొనసాగింది, అది చూస్తామన్నమాట. ఓకేనా. తర్వాత గాంధీజీ ఎక్కడికి వచ్చారు, ఏం చేశారు, అసలు ఏపీలో ఎలా జరిగింది, ఇండియన్ నేషనల్ మూమెంట్ ఎలా జరిగింది, తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ విడిగా రావాలని ఎందుకు అనుకున్నారు, తర్వాత తెలంగాణతో కలవాలని ఎందుకు అనుకున్నారు, తమిళనాడు నుంచి ఎందుకు స్ప్లిట్ అవ్వాలనుకున్నారు, ఏ టైంలో స్టేట్స్ ఫామ్ అయ్యాయి, అవి ఎన్ని స్టేట్స్ గా ఉన్నాయి, ఏ పార్ట్ లో ఉన్నాయి, యూనివర్సిటీస్ ఎప్పుడు వచ్చాయి, అవంతా వస్తుందండి ఏపీ హిస్టరీలో. హిస్టరీ ఈజ్ వెరీ వాస్ట్. మీరు దాంట్లో హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే ఓన్లీ ఇండియన్ నేషనల్ మూమెంట్ చదువుకోండి ఇండియన్ హిస్టరీలో. ఏపీ హిస్టరీలో మాత్రం 3 పార్ట్స్ బ్రీఫ్ గా ఎంత అవసరమో అంతవరకే నేర్చుకోండి. బికాస్ అది 75 మార్క్స్ కి అయితే యూ జస్ట్ ఎక్స్ప్లోర్ ఎంటైర్ టెక్స్ట్ బుక్. బట్ అది 75 మార్క్స్ కాదు, మొత్తం మీకు ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ కలిపి 5 మార్క్స్ కి రాబోతుంది. దానికోసం మీరు అంత డెప్త్ గా ఇప్పుడు జోగినాయుడు లాంటి బుక్స్ చదవాలి అంటే పాసిబుల్ కాదు. అంత చదివినా కూడా వేస్టే, ఆడొచ్చే 5 బిట్లకి. లేదు, దానికి బదులు మీరు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేసుకున్నా కూడా కరెంట్ అఫైర్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఇప్పుడు 2 చాప్టర్స్ మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ మీద రిలేట్ అయి ఉంటాయి కాబట్టి ఎవ్రీ డే దేర్ ఈస్ అడ్వాన్స్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి సో దాని మీద ఎక్కువ బిట్స్ పడే అవకాశం ఉంటుంది అనమాట. ప్లస్ స్టాటిక్ బిట్స్ లైక్ టోర్నమెంట్స్ ఏమైనా జరిగినా కానీ, ఏదన్నా కొత్తగా ఇండియాకి ఏదైనా అవార్డ్స్ వచ్చినా కానీ, లేదు ఇండియా బిహాఫ్ లో ఎవరైనా ఏదైనా గెలుచుకున్నా కానీ, ఇలాంటి అవార్డ్ సెరిమనీస్ అవన్నీ కొంచెం ఇంపార్టెంట్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ లో. సో అది చూసుకోవాలి ఫస్ట్. తర్వాత ఏం చూసుకోవాలి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదైనా డోమ్స్ కట్టినట్టు, లేదు అడ్వాన్స్మెంట్ తెచ్చుకున్నట్టు, ఎక్కడి నుంచైనా రైఫిల్స్ తెచ్చుకున్నట్టు, డిఫెన్స్ మెకానిజం కానీ అలాంటివి అవి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీకి వస్తే ప్రతి దాంట్లో ఇక్కడ హ్యూజ్ సిలబస్ ఇచ్చేసారండి. ఇప్పుడు జాగ్రఫీ అంటే ఇండియన్ జాగ్రఫీ చెప్పాడు, ఏపీ జాగ్రఫీ చెప్పాడు. ఏపీ జాగ్రఫీ మళ్ళీ వాస్ట్గా ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ వేరేలా ఉంటుంది. ఫస్ట్ మనం అసలు ఇండియన్ జాగ్రఫీ చదవకుండా ఏపీ జాగ్రఫీ చదవడం అది ఇంపాసిబుల్. ఫస్ట్ మీరు అసలు ఎర్త్ ఎలా ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది, ఏ థియరీస్ ఉన్నాయి, బిగ్ బ్యాంగ్ థియరీ ఎందుకు వచ్చింది, గెలాక్సీస్ అంటే ఏంటి, కాన్స్టలేషన్స్ అంటే ఏంటి, స్టార్స్ అంటే ఏంటి, అసలు ఎలా ఎర్త్ ఎవాల్వ్ అయ్యింది, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఎలా వచ్చాయి, అట్మాస్ఫియర్ లో ఎందుకు అన్ని లేయర్స్ ఉన్నాయి, ఇవంతా తెలియకోకుండా మీరు డైరెక్ట్ గా ఏపీ జాగ్రఫీ చదువుతానంటే అది లిటరల్ ఇంపాసిబుల్. ఏపీ జాగ్రఫీలో ఏమేమి ఉంటాయండి, ఇండస్ట్రీస్ గురించి కొంచెం డిఫరెంట్ గా ఉండే టాపిక్స్ ఏ ఉంటాయి, సాయిల్స్. ఇప్పుడు ఇండియన్ రివర్స్ చూస్తాం అక్కడ, ఇక్కడ ఏపీలో ప్రవహించే రివర్స్ చూస్తాము, అవి వెస్ట్ ఫ్లోయింగా, ఈస్ట్ ఫ్లోయింగా, ఎందుకు అది అట్లానే ఫ్లో అవుతుంది, దాని మీద ఏదైనా డ్యామ్ కట్టున్నారా, నేషనల్ హైవే ఎక్కడన్నా ఉందా, దానికి సంబంధం ఏమైనా ఉందా, డ్యామ్ ఎక్కడ కట్టున్నారు, డ్యామ్ కెపాసిటీస్ ఎంత, ఎవరు కట్టారు, ఇలాంటివన్నీ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది జాగ్రఫీకి వచ్చినట్లయితే, ఏపీ జాగ్రఫీకి ఫోకస్ చేసుకుంటే. మరి మీరు ఇండియన్ జాగ్రఫీలో ఏమేమి చదువుతారంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి రివర్స్ అండి. ఇండియన్ రివర్స్, ఇండియాలో ఏ టైప్ ఆఫ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్చ్యూరీస్ ఫామ్ అయితే ఎందుకు ఎస్చ్యూరీయే ఫామ్ అవ్వాలి ఆ సైడ్, ఎందుకు డెల్టా ఫామ్ కాకూడదు, మ్యాంగ్రూవ్స్ ఎందుకు అక్కడే వస్తున్నాయి, అక్కడ సాల్ట్ ఎందుకు అంత డామినెంట్ గా ఉంది, అక్కడ ఎందుకు రీప్రొడక్షన్ వివి పార్టీయే జరుగుతుంది, ఇలాంటివన్నీ కొన్ని అడుగుతారు. తర్వాత ఈ మధ్య మ్యాంగ్రూవ్స్ మీద చాలా వరకు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. యూ జస్ట్ అప్డేట్ ద కాన్సెప్ట్స్. మీరు ఓన్లీ స్టాటిక్ చదవద్దు,
స్టాటిక్ చదివేటప్పుడు యూ జస్ట్ ఇంటర్లింక్. ఇప్పుడు మ్యాంగ్రోవ్స్ వచ్చింది, కరెంట్ అఫైర్స్ లో మ్యాంగ్రోవ్స్ ఉందా, ఓకే, జస్ట్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఓకే, వెదర్ మీకు తెలియకపోయినా కూడా గూగుల్లోనే అడగండి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ టు మ్యాంగ్రోవ్స్ అని సెర్చ్ చేశారనుకో, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అని మీకు చూపిస్తుంది. ఇప్పుడు రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏదో తెలియకోకుండా మీరు దాని గురించి చదివి వేస్ట్. సో అట్లా కన్వెన్షన్స్ ఏవేవి ఉన్నాయి, దాంట్లో ఇండియా మెంబరా, ఎన్ని కంట్రీస్ సైన్ చేశాయి, జస్ట్ ఆ నంబర్ అనమాట, జస్ట్ వేగ్గా గుర్తుపెట్టుకోవడమే. ఇప్పుడు 161 కంట్రీస్ ఉన్నాయనుకో, మీరు ఆ పేర్లన్నీ గుర్తుపెట్టుకోలేరు కదా. ఇండియా మెంబరా కాదా, ఇండియా రాటిఫై చేసిందా లేదా, ఏ ఇయర్ లో రాటిఫై చేసింది, ఇయర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంలా. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డోంట్ మెమరైజ్ ఇయర్స్ అనమాట. హిస్టరీలో తప్ప, హిస్టరీలో ఇయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఇండియన్ నేషనల్ మూమెంట్ లో మీకు ఇయర్స్ ఎలా అంటే నిద్రలే పడగతున్నా కూడా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఆ ఇయర్ మీకు గుర్తుండాలి. కొన్నిసార్లు అయితే ఇప్పుడు 1857 రివోల్ట్ తీసుకున్నాం అనుకో, మేరట్లో స్టార్ట్ అయింది, ఏ రోజు స్టార్ట్ అయింది, సండే స్టార్ట్ అయిందా, సాటర్డే స్టార్ట్ అయిందా అంటాడు, అది కూడా మీకు తెలిసి ఉండాలి, అది ఏం డేనో కూడా మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు వాస్కోడిగామా వచ్చారు ఇండియాది, ఇండియాకి వచ్చారు, అక్కడి నుంచే ఏమంటారు ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయింది, ఇండియాని ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేశారు, కొత్తగా ఒక మోడర్న్ ఎరా స్టార్ట్ అయింది. సో అలాంటి ల్యాండ్ మార్క్ ఎందుకు May 17th వచ్చాడు, ఏ ఇయర్ లో వచ్చాడు, అది ఏ డేలో వచ్చాడు, అక్కడ వచ్చినప్పుడు ఏ రాజు దగ్గర ఆయన ఏమంటారు రెసిడెన్స్ తీసుకున్నారు, అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎన్ని షిప్స్ లో వెళ్ళాడు, ఎన్ని షిప్స్ లో వచ్చాడు, ఇదంతా మోస్ట్లీ స్టాటిక్ అనమాట. ఏవేవి స్టాటిక్ ఉన్నాయో నేను మీకు చెప్తున్నాను. మీరు చదువుకునేటప్పుడు యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఈచ్ అండ్ పాయింట్, ఎవ్రీ పాయింట్ దట్ ఐ సే ఇస్ కవర్డ్ ఆర్ నాట్. మీరు అది గుర్తుపెట్టుకోగలుగుతున్నారా లేదా. ఇది ఒక్క రోజులో అయిపోయే కాన్సెప్ట్స్ అయితే కాదండి. మీరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆ రేంజ్ లోనే గుర్తుపెట్టుకోండి. లేదు Group 1 కి ప్రిపేర్ అవుతున్నారు, ఆ డెప్త్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు మీకు జస్ట్ జాగ్రఫీ చెప్పేటప్పుడైనా ఫస్ట్ జియోసెంట్రిక్ థియరీ అంటే ఏంది, హీలియోసెంట్రిక్ థియరీ అంటే ఏంది, ఇవంతా మీకు చెప్పుకుంటూ వెళ్ళి మీకు గెలాక్సీ ఫార్మేషన్ చెప్పేసరికి ఇట్ టేక్స్ అరౌండ్ 3 to 4 hours అనమాట జాగ్రఫీలో. బట్ మీకు అంత అవసరం లేదు, మీరేం Group 1 రాయట్లేదు కదా. Group 1 డెప్త్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. అంటే మీకు ఎంత వర్క్ కావాలో అంతవరకే నేను క్లాస్లో చెప్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ జస్ట్ పర్సనల్లీ కాంటాక్ట్ మీ, ఆర్ ఎల్స్ క్లాస్లోనే మీరు 5 minutes టైం ఇస్తాను, అప్పుడు అడగండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఏదైనా కాన్సెప్ట్ మిస్ చేశాను అని మీకు అనిపిస్తే యూ జస్ట్ పింగ్ మీ వాట్సాప్లో, ఈ కాన్సెప్ట్ చెప్పలేదు మేడం అని అడగండి. అది మీకు రిలవెంట్ అయ్యి ఉంటే ఐ డిస్కస్ ఇట్, తర్వాత రోజు నేను ఖచ్చితంగా దాన్ని డిస్కస్ చేస్తాను. లేదు అది మీకు ఇర్రిలవెంట్ అనిపించింది అనుకో, నేను మీకు అదే చెప్తాను, అది మీకు ఇర్రిలవెంట్ అండి, అంత డెప్త్ మీకు అవసరం లేదు అని చెప్తాను. ఎవరికైనా జనరల్ స్టడీస్ అనేది చాలా వ్యాస్ట్ అండి. ఇది మీరు అనుకుంటున్నారేమో ఒక రోజులో అయిపోతుంది, ఒక 8 weeks అన్నాను కదా, 8 weeks లో అయిపోతుంది, నేను అంతా నేర్చేసుకుంటాను జనరల్ స్టడీస్ అంటే మాత్రం ఇట్స్ లిటరల్ ఇంపాసిబుల్ అండి. జనరల్ స్టడీస్ అనేది మహాసముద్రం. ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీయే తీసుకుంటే, ఇండియన్ జాగ్రఫీ నేను చెప్పే విధానాన్ని బట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. ఇప్పుడు మీకు బేసిక్స్ చెప్పేసి లైట్ గా చెప్పేసాను అనుకో, 1 week లో కూడా అయిపోతుంది, 1 month లో కూడా అయిపోతుంది, 1 year కూడా పడుతుంది. బికాస్ ఆ డెప్త్ అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు అసలు యూనివర్స్ అంటే ఏంటి, దాని ఆరిజిన్ ఎలా వచ్చింది, బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి, గెలాక్సీస్ అంటే ఏంటి, స్టార్స్ ఎలా ఫామ్ అయ్యాయి, స్టార్స్ చనిపోయేటప్పుడు ఏ ఏ కలర్స్ లో టర్న్ అవుతాయి, రెడ్ గా ఎందుకు అవుతాయి, బ్లూగా ఎందుకు అవుతాయి, స్టార్స్ కి ఓన్ గా ఎమిట్ చేసుకునే కెపాసిటీ ఉంది కదా లైట్, అలాగా ఎక్కువ హీట్ జనరేట్ చేసేవి ఎందుకు బ్లూ కలర్ లోనే ఉన్నాయి, ఇలాంటివన్నీ రీజన్స్ అనమాట. ఇది మీకు ఇంత డెప్త్ గా అడగరు, మీకు ఈ డెప్త్ అడగనే అడగరు. ఎందుకంటే అది మీ లెవెలే కాదండి, యూపీఎస్సీ లెవెల్ వాళ్ళకి మాత్రమే వై వాట్ అనే క్వశ్చన్స్ ఎక్కువగా రీజనింగ్ పడతాయి వాళ్ళకి. ఏంటంటే ఏదైనా ఒక క్వశ్చన్ చెప్పినప్పుడు స్టార్స్ చనిపోయాయి, ఏ కలర్ లో చనిపోయాయి అని మనం స్టాటిక్ చదువుకున్నాం అనుకో, వాళ్ళు ఏమడుగుతారు, దాని రీజన్ ఏమై ఉండొచ్చు అని అడుగుతారు. సో అంత డెప్త్ గా మీకు అడగరు. సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, సన్కి ఎన్ని లేయర్స్ ఉంటాయి, కరోనా అంటే ఏంటి, అలాంటివన్నీ అడుగుతారు అనమాట. ఆ లేయర్స్ చూసుకోవాలి, అవి మీకు ఇంపార్టెంట్. ప్లానెట్స్ ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, ఎందుకు ప్లూటోని తీసేసాము, ఏ ఇయర్ లో తీసేసాము, ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటే ఏంటి, క్యూపర్ బెల్ట్ అంటే ఏంటి, ఇన్నర్ ప్లానెట్స్ అంటే ఏంటి, అవుటర్ ప్లానెట్స్ అంటే ఏంటి, టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటే ఏంటి, గ్యాసియస్ ప్లానెట్స్ అంటే ఏంటి, ఇలా జస్ట్ బేసిక్స్ చూసుకుంటే సరిపోతుంది మీకు.
మీటియోర్స్ అంటే ఏంటి, మీటియోరైట్స్ అంటే ఏంటి, మీటియోరైట్స్ అంటే ఏంటి, మీటియోరాయిడ్స్ వేరు, రైట్స్ వేరు, అది డిఫరెన్స్. ఇక్కడ ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అసలు లాటిట్యూడ్స్ ఎందుకు, లాంగిట్యూడ్స్ ఎందుకు, టైం ఎందుకు మనం మెజర్ చేయాల్సి వచ్చింది, అసలు ఒక పొజిషన్ని మనం ఎలా మెజర్ చేస్తాము, ఆ లాట్ లాంగ్. ఇప్పుడు మీరున్న జియో లొకేషన్ చెప్పండి అంటే మిమ్మల్ని ఏమడుగుతారు, మీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పొజిషన్ చెప్తే ఆ పొజిషన్ని బట్టి మీరు ఏ లొకేషన్లో ఉన్నారో కనుక్కుంటాం. అసలు అది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఆ గ్రిడ్ లైన్స్ ఎవరివి, అవి ఇమాజినరీ లైన్సా, నిజంగానే అవి అలానే ఉంటాయా, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏంటి, డే లైట్ సేవింగ్ టైం అంటే ఏంటి, ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది దేనికి ఆపోజిట్ లో ఉంటుంది, స్ట్రైట్ గా ఉంటుందా, అన్ని స్ట్రైట్ గా పాస్ అవుతుందా, లేదు జిగ్జాగ్ మేనర్ లో ఉంటుందా, అవి క్వశ్చన్స్. యాక్చువల్ యూపీఎస్సీ స్టాండర్డ్ లో అయితే జిగ్జాగ్ మేనర్ లో ఉంటుంది, ఏ ఏ కంట్రీస్ కి దగ్గరగా ఉంటుందో కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. బట్ మీకు అంత డెప్త్ గా ఉండదు. వాట్ ఈస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అడుగుతారేమో మహా అంటే, అంతకు మించే ఉండదు. ఇంకా ఎర్త్ లో రొటేషన్ ఏంటి, రెవల్యూషన్ ఏంటి, టైడ్స్ ఎందుకు వస్తాయి, వేవ్స్ ఎందుకు వస్తాయి, తర్వాత మనం మూన్ కి ఒక సైడ్ మాత్రమే చూడగలుగుతున్నాం, ఎందుకు చూడగలుగుతున్నాం, అదర్ సైడ్ ఎందుకు చూడలేకపోతున్నాం, అసలు మూన్ మీద మౌంటైన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయా, అసలు ఉన్నాయా మౌంటైన్స్ అనేటివి, ఎందుకున్నాయి ఉంటే, ఇలాంటివి అడిగే అవకాశాలు ఉన్నాయి. సీజన్స్ ఎలా ఫామ్ అవుతాయి ఎర్త్ లో, డే అండ్ నైట్ ఎలా ఫామ్ అవుతుంది, ఈక్వినాక్స్ అంటే ఏంటి, సమ్మర్ సోలిస్టిస్ అంటే ఏంటి, వింటర్ సోలిస్టిస్ అంటే ఏంటి, ఇవి అడుగుతారు అనమాట. తర్వాత అర్త్ గురించి చెప్పుకున్నాం కదా, అర్త్ ఎలా ఫామ్ అవుతుంది, అర్త్ లో లేయర్స్ ఏవేవి ఉంటాయి, అట్మాస్ఫియర్ లో లేయర్స్ ఏవెలా ఉంటాయి. మీకు ఎన్విరాన్మెంట్ చెప్పినప్పుడు బయోస్ఫియర్ అంటే చెప్పాను, ఎక్కడైతే 3 కాంటాక్ట్ లో ఉంటాయో, ఒక లైఫ్ అనేది సపోర్ట్ చేస్తుందో దాన్ని బయోస్ఫియర్ అంటాము అని చెప్పాను. సో అది దాని గురించి బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు మీకు జాగ్రఫీ ఈజీగా అర్థమవుతుంది అనమాట. తర్వాత ఏంటి, అర్త్ కి ఇంటర్నల్ లేయర్స్ ఉంటాయని చెప్పాను కదా, క్రస్ట్, మ్యాంటిల్, కోర్ లో ఇన్నర్ కోర్ అంటే ఏంటి, అవుటర్ కోర్ అంటే ఏంటి, సెసిమిక్ వేవ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు. ఎర్త్ క్వేక్ ని ఏమంటాము, ఆ వేవ్స్ జనరేట్ అయ్యే వేవ్స్ ని ఏమంటాము, సెసిమిక్ వేవ్స్ అంటాము. దాని గురించి చదివే దాన్ని ఏమంటాము, సెసిమాలజీ అంటాము. అయితే పీ వేవ్స్ అంటే ఏంటి, ఎస్ వేవ్స్ అంటే ఏంటి, ఇవి సాలిడ్స్ లో ట్రాన్స్పోర్ట్ అవుతాయా అవ్వవా, ట్రాన్స్పోర్ట్ అయితే ఏ వేవ్స్ ఎక్కడి వరకు, ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండే జోన్ ఏంటి, ఏ ఏ డిగ్రీస్ కి మధ్యలో అది ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటుంది, అలాంటివి అడిగే అవకాశాలు ఉంటాయి. అర్త్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రాక్స్ ఏమన్నా ఉంటాయా, సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటి, మెటామార్ఫిక్ రాక్స్ అంటే ఏంటి, ఇగ్నియస్ రాక్స్ అంటే ఏంటి. జనరల్ గా ఇది చాలా డెప్త్ గా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇగ్నియస్ రాక్స్ ఎప్పుడైనా వోల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ఫామ్ అయ్యే రాక్స్ ని ఏమంటాం అంటే ఇగ్నియస్ రాక్స్ అంటాము. అది క్రస్టల్ లేయర్ లోపల కానీ ఇన్సైడ్ కానీ కూల్ అయ్యి ఫామ్ అయితే, అవి గట్టిగా అయ్యి ఒక రాక్ లాగా ఫామ్ అయితే దాన్ని ఇగ్నియస్ రాక్స్ అంటారు. క్రస్ట్ యొక్క బయట లేయర్ లో ఫామ్ అయితే ఏమంటారు, ఇలాగా. దాంట్లో క్రస్ట్ లోని డీపర్ పార్ట్స్ లో కూలింగ్ జరిగి ఆ మ్యాగ్మా అనేది రాక్ గా ఫామ్ అయితే ఏమంటారు. డైకన్స్ అంటే ఏంటి, సిల్స్ అంటే ఏంటి, అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇన్సైడ్ ద అర్త్ అన్నమాట. తర్వాత రాక్ సైకిల్ ఏంటి అంటే, ఒక రాక్ నుంచి ఇంకో రాక్ కి ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇప్పుడు మెటామార్ఫిక్ రాక్ ఇగ్నియస్ రాక్ గా సెడిమెంటరీ రాక్ గా ఎలా చేంజ్ అవుతుంది, ఇది రాక్ సైకిల్ అని చెప్తాం అనమాట. తర్వాత ఆ, మీకు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఒకటి ఉంది, బట్ మీకు అంత నీడా కాదా అనేది ఐ డోంట్ నో, బట్ టైం సపోర్ట్ చేస్తే నేను మీకు అది కూడా చెప్తాను అనమాట. కొన్ని ఉంటాయి క్రస్టల్ లేయర్స్ అని చెప్పాను కదా, అర్త్ కి పైన మనకి ఎలాగైతే లేయర్స్ ఉంటాయో అట్మాస్ఫియర్ లో, అలాగే ఎర్త్ కింద భాగంలో కూడా అలాగే లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ లేయర్స్ ఒకదాంతో ఒకటి గుద్దుకున్నప్పుడు సేమ్ డైరెక్షన్ లో గుద్దుకుంటే ఏం జరుగుతుంది, డిఫరెంట్ డైరెక్షన్ లో గుద్దుకుంటే ఏం జరుగుతుంది, ఒకదాంతో ఒకటి రాసుకుంటే ఏం జరుగుతుంది, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ గురించి చదువుతాం అనమాట. వాటిని ఏమంటాం అంటే ప్లేట్ టెక్టానిక్స్ అంటాము, ప్లేట్ మార్జిన్స్, ప్లేట్ బౌండరీస్, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అర్త్ క్వేక్ వచ్చేదానికి మేజర్ రీజన్ ఏమై ఉండొచ్చు, వాల్కానిక్ ఎరప్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, జరిగినప్పుడు ఏమన్నా ఫిషర్స్ ఫామ్ అయ్యాయా, ఎరప్షన్స్ జరిగాయా, ఎలాంటి టైప్ ఆఫ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇంకా మీకు చాలా డెప్త్గా వెళ్తే మాత్రం అవలాంచి, లిక్విఫాక్షన్ అంటే ఏంటి, మడ్ ఫ్లోస్ అంటే ఏంటి, సాయిల్ క్రీప్ అంటే ఏంటి, ఇంత డెప్త్గా మీకు ఉండదండి. మీకు ఉన్నంత వరకు నేను చెప్పేస్తాను, మీకు ఎంతవరకు ఇంపార్టెంటో ఐ టెల్ యూ దట్ ఓన్లీ. మీరు అదే రిమెంబర్ చేసుకోండి, అంత ఎక్కువగా మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు. ప్లస్ ఇంకేం చెప్పాలి మీకు,
టెంపరేచర్ ఇన్వర్షన్ కాన్సెప్ట్ చెప్పాలి. అది కొంచెం ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను. మీకు అడుగుతారని నేను అనుకుంటున్నాను. సో అట్మాస్ఫియర్‌లో ఎన్ని టైప్ ఆఫ్ కంపోజిషన్ ఉంది? ఎవల్యూషన్ ఎలా ఉంటుంది? ట్రోపోస్ఫియర్ అంటే ఏంటి? స్ట్రాటోస్ఫియర్ అంటే ఏంటి? మీసోస్ఫియర్ అంటే ఏంటి? ఐనోస్ఫియర్ అంటే ఏంటి? ఎగ్జోస్ఫియర్ అంటే ఏంటి? అసలు ఈ స్ఫియర్స్ ఎందుకు క్లాసిఫై చేశారు? ప్రెషర్ బెల్ట్స్ ఎలా ఉంటాయి? విండ్స్ ఎలా సపోర్ట్ చేశాయి? అసలు వెస్టర్లీస్ అంటే ఏంటి? ఈస్టర్లీస్ అంటే ఏంటి? ట్రేడ్ విండ్స్ అంటే ఏంటి? అసలు ఇవి రావడానికి రీజన్స్ ఏంటి? జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి? ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట జాగ్రఫీ చెప్పేటప్పుడు. మీరు అక్కడి వరకు చదివితే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ డెప్త్‌గా చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సాయిల్ గురించి మీకు చెప్పలేదని చెప్పారు సారు. సాయిల్స్ కాన్సెప్ట్ కూడా నేను ఈ జాగ్రఫీలో చెప్పేస్తాను మీకు. సో నో వరీస్. అంతేనండి. అంతవరకు చదివారనుకో, తర్వాత మనం ఏం చూస్తాం ట్రాన్స్‌పోర్టేషన్స్, రోడ్‌వేస్, రైల్వేస్, కమ్యూనికేషన్ శాటిలైట్ సిస్టమ్ గురించి, ఎయిర్‌వేస్ గురించి, ఇన్‌లాండ్ వాటర్‌వేస్ ఏవన్నా ఉంటే వాటి గురించి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు జాగ్రఫీ విల్ డీల్. ఓకే. ఇది జాగ్రఫీకి సంబంధించిన ఫీడ్‌బ్యాక్. నెక్స్ట్ జాగ్రఫీ ఇండియన్ చదివేటప్పుడు రివర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ రివర్స్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. పెరినియల్ రివర్స్ అంటే ఏంటి? అందరు ఇంగ్లీష్ అర్థమవుతుంది కదా! ఇప్పుడు నేను టర్మినాలజీ ఇంగ్లీష్‌లోనే చెప్తున్నాను మీకు. పెరినియల్ రివర్స్ అంటే ఎవర్ ఫ్లోయింగ్ రివర్స్. అవి ఎప్పటికి చచ్చిపోవు అనమాట. డ్రై అయిపోవు. ఎప్పుడు వాటర్ రీజనరేషన్ జరుగుతూ ఉంటుంది. ఎలాగా హిమాలయన్ ఐస్ బ్లాక్స్ ఉంటాయి కదా! అవి మెల్లమెల్లగా కరుగుతూ ఆ వాటర్ ఫామ్‌లో లైఫ్ లాంగ్ ఫ్లో అవుతూ ఉంటాయి. వాటిని ఏమంటాము అంటే పెరినియల్ రివర్స్ అంటాము. సీజనల్ రివర్స్ కూడా కొన్ని ఉంటాయి. సీజన్ బట్టి వర్షం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే అవి యాక్టివ్‌గా ఉంటాయి. డ్రై అయిపోతాయి మిగిలిన టైమ్స్‌లో. సో అలాంటి రివర్స్ ఏంటి? అసలు ఏపీలో ఏంది కావేరికి అసలు డిస్ప్యూట్స్ ఉంటాయి. కొన్ని వాటర్ డిస్ప్యూట్స్. స్టేట్‌కి మధ్య వాటర్ షేరింగ్ అప్పుడు గొడవలయ్యి దాని గురించి కొన్ని కమిటీస్ యేసుంటారు. మీరు ఇంత శాతం తీసుకోండి, 60% తెలంగాణ తీసుకోండి, 40% ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వండి. ఇలాంటి కొన్ని ఉంటాయన్నమాట. అవి డిస్కస్ చేసుకోవాలి. అవి ఇంపార్టెంట్. సో జాగ్రఫీ అంతవరకు సరిపోతుంది మీకు. ఇండియన్ జాగ్రఫీ నేను చెప్పిన వరకు మీరు నేర్చుకోండి. ఏపీ జాగ్రఫీ మొత్తం స్టాటిక్ ఉంటది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే సాయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. ఆ సాయిల్స్‌లో ఇప్పుడు రాక్స్ ఎలాంటివి ఉన్నాయి, లేదా క్లైమేట్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇండియన్ క్లైమేట్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏపీ క్లైమేట్ ప్యాటర్న్ ఎలా ఉంది, ట్రాన్స్‌పోర్టేషన్ అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇన్‌లాండ్స్ అక్కడేమైనా వాటర్ వేస్ ఉన్నాయా, ఇక్కడేమైనా వాటర్ వేస్ ఉన్నాయా, విశాఖపట్నం ఎందుకు ఫేమస్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఏపీ జాగ్రఫీలో చెప్పుకుంటాం మనం. నెక్స్ట్ ఏంటి? ఫిఫ్త్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. చూడండి ఇక్కడ పాలిటీకి ఎకానమీకి విడివిడిగా వెయిటేజ్ ఇవ్వాల. మొత్తం కలిపి ఒక చాప్టర్ లాగా చెప్పాడనమాట. మరి ఇండియన్ పాలిటీ ఈజ్ హ్యూజ్ కదా! దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ ఎలాంటివి ఉంటాయంటారు? ఫండమెంటల్ రైట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ మీద ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్. ఆ రైట్స్ అన్ని మీరు నిద్రలో లేపి అడిగినా ఏ రైట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ఆర్టికల్ 17 అన్‌టచబిలిటీ, ఆర్టికల్ 12 డెఫినిషన్ ఆఫ్ స్టేట్, వై అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 13 డెఫినిషన్ ఆఫ్ లా, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్. సో అలాంటివి ఖచ్చితంగా ఆర్టికల్స్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి మీరు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఏ ఆర్టికల్ కి సంబంధించింది, అలా అడిగే అవకాశాలు ఉన్నాయి. మీకు స్టాటిక్ కాబట్టి జస్ట్ ఆర్టికల్ ఇచ్చేసి చెప్పమన్నా చెప్పాలి. ఆ కేటగిరీ దేని కిందకి వస్తుందన్నా చెప్పాలి. ఏ ఏ కంట్రీస్ నుంచి ఏ ఏ కాన్సెప్ట్స్ మనం తీసుకున్నాం, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం, పక్కన కొన్ని కంట్రీస్ నుంచి మనం రాజ్యాంగాల్ని తెచ్చుకున్నాం అనమాట. మన రాజ్యాంగంలో ఇన్కల్కేట్ చేసిన మ్యాటర్ని మనం వేరే వాళ్ళ రాజ్యాంగాలన్నీ చదివి దాంట్లో మనకు కావాల్సింది, మనకు అవసరమయ్యేది, ఫీజిబిలిటీ ఉన్న వాటిని తెచ్చి మన రాజ్యాంగంలో పెట్టుకోవడం జరిగింది. ఏవేవి తెచ్చుకున్నాము లాస్ట్ టైం గ్రూప్ 2లో కూడా అడిగారు. అది స్టాటిక్ బిట్, అది అలాంటివి పడే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ ప్రియాంబుల్ ఎన్నిసార్లు అమెండింగ్ చేశారు, అసలు అమెండ్మెంట్ అంటే ఏంటి, అమెండ్మెంట్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, పార్లమెంట్ ఎలా చేస్తుంది, అమెండ్మెంట్ స్టేట్ లెజిస్లేచర్స్ కూడా చేయొచ్చా, మన దగ్గర ఉంటాయి కదా, మన విధానసభ మనం ఉన్నాయి కదా, మన లెజిస్లేచర్, పార్లమెంటే ఎందుకు చేయాలి, మనం ఎందుకు చేయకూడదు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటారు. ఏంటి అసలు ఎమర్జెన్సీ అంటే, నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, స్టేట్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, ఆ రీజన్స్ చూస్తాము. ఆర్టికల్ 352 ఏంటి, 356 ఏంటి, 360 ఏంటి. ఓకేనా. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఎన్నిసార్లు విధించారు, స్టేట్ ఎమర్జెన్సీస్ ఎన్నిసార్లు విధించడం జరిగింది, తర్వాత అసలు పార్లమెంట్ అంటే ఏవేవి కలిపి పార్లమెంట్ అంటాము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఆయనకి సంబంధించిన ఆర్టికల్ ఏంటి,
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లేస్ ఎప్పుడైనా వేకెంట్గా ఉండొచ్చా? ఉండే కండిషన్స్ ఏముంటాయి? ఉండకుండా ఉండే కండిషన్స్ ఏముంటాయి? తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఐ మీన్ రాజ్యసభ చైర్మన్గా ఉంటారు కదా, శాలరీ అనేది ఎలా వస్తుంది? అవి ఇంపార్టెంట్. ఏ పొజిషన్లో ఆయన శాలరీ తీసుకుంటారు? మరి ఆయన ప్లేస్ వేకెంట్గా ఉండొచ్చా? ఉండొచ్చు అంటే ఎన్ని మంత్స్ ఉండొచ్చు? ఎలా ఉండొచ్చు? అసలు ఒక బిల్ పాస్ అవ్వాలంటే స్టేజెస్ ఏంటి? బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎక్కడ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి? దాని మీద రాజ్యసభకి ఏమైనా అథారిటీ ఉంటుందా? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగే అవకాశం ఉంది ఇండియన్ పాలిటీలో. సో ఎకానమీ చూసారంటే ఎకానమీ ఈజ్ వెరీ వాస్ట్ అండి. ఇప్పుడు మీరు ఇయర్ ప్లాన్స్ మీద ఒక బిట్ పడుతుంది. సో మీరు ఆ 5 ఇయర్ ప్లాన్స్ అన్ని రిమెంబర్ చేసుకోవాలి. ఏ ఇయర్లో ఏ ప్లాన్లో ఏం తీసుకొని వచ్చారు, హెరాడ్ డామర్ మోడల్ అని దేన్ని అంటారు, ఇలాంటివి స్టాటిక్ బిట్స్ అంటారు వాటిని. ఆ 5 ఇయర్ ప్లాన్స్లో ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఎందుకు తీసుకొని వచ్చారు, దాంట్లో దేనికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇచ్చారు, అవి మాత్రం చూసుకోవాలి 5 ఇయర్ ప్లాన్స్లో. తర్వాత బ్యాంకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఎకానమీ. నమ్ముతారో లేదో ఈ మధ్య జరిగే ప్రతి ఎగ్జామ్స్ లో బ్యాంకింగ్ కాన్సెప్ట్ లేకుండా బిట్టే రావట్లేదు అనమాట. అంత చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఆ వాటి మీద బిట్స్ కూడా ఎక్కువ పడుగుతాయి అనమాట. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం అంటారు. ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది? రూపీ వాల్యూ పడిపోయింది అంటారు కదా. యుఎస్ డాలర్ వాల్యూ పెరిగింది, రూపీ పడిపోయింది అంటారు కదా. దానివల్ల మనకు వచ్చే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? తర్వాత రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవ్వడం బెస్టా, అప్రిషియేట్ అవ్వడం బెస్టా? అప్రిషియేషన్ ఈజ్ నథింగ్ బట్ రూపీ స్ట్రాంగ్ అవ్వడం. అంటే ఇంతకుముందు $1కి 70 రూపీస్ వచ్చింది అనుకో, రూపీ అప్రిషియేట్ అయింది అంటే ఏంటి, $1కి 50 రూపీసే వస్తాయి అనమాట. ఇలాంటిది జరిగినప్పుడు ఇండియా బెనిఫిట్ అవుతుందా లేదా నష్టపోతుందా? ఎందుకు బెనిఫిట్ కాదు? రూపీ స్ట్రాంగ్ అయితే ఇండియా ఎందుకు బెనిఫిట్ కాదు? జనరల్ గా అందరూ అనుకుంటాం కదా, అరే రూపీ వాల్యూ అప్రిషియేట్ అయింది, సో ఇండియాలో చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫినాన్షియల్, సో మనం ముందుకెళ్తాము, యుఎస్ ఎలా అయిపోతాము అనుకుంటారు కదా. బట్ నాట్ పాసిబుల్. అది కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు చీప్ గా వస్తున్నాయని చెప్పి మన దగ్గరికి వచ్చి అందరు కొనుక్కునేటోళ్ళు. బట్ ఇప్పుడు ఏమైంది, రూపీ అనేది స్ట్రాంగ్ అయిపోయింది. స్ట్రాంగ్ అయిందంటే ఏంది, గూడ్స్ అనేటివి కాస్ట్లీ అయిపోతాయి. కాస్ట్లీ అయితే వీళ్ళు ఎందుకు కొనాలి మన దగ్గర ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నప్పుడు? సో దే ఓంట్ బై కదా. వాళ్ళు బై చేయట్లేదంటే ఎక్స్పోర్ట్స్ అన్ని తగ్గిపోతాయి కదా, ఇంపోర్ట్స్ పెరిగిపోతాయి కదా. దానివల్ల ఏమవుతుంది, ఫిజికల్ డెఫిసిట్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఫిజికల్ డెఫిసిట్స్? ఇలాంటివి. సో యూ హ్యావ్ టు ఇంటర్లింక్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. అసలు బడ్జెట్ చేసేటప్పుడు ఐ మీన్ ఫిజికల్ డెఫిసిట్ ఎందుకు వస్తుంది? బడ్జెట్ చేసేటప్పుడు ఎక్స్పెండిచర్ గవర్నమెంట్కి ఎక్కువగా ఉండి దానికి డబ్బులు వచ్చే రీసోర్సెస్ చాలా తక్కువగా ఉంటే ఫిజికల్ డెఫిసిట్ వచ్చే ఛాన్సెస్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎంత శాతం ఉంటే ఓకే మేనేజబుల్, మరి ఎంత శాతం పెరిగితే అది మన ఎకానమీకి స్ట్రగుల్ ఫేస్ చేసేలా జరుగుతుంది, అవి చూడాలి. తర్వాత ఇప్పుడు మనకి కోవిడ్ లాంటి ఇయర్స్ ఉంటాయి. కోవిడ్ అప్పుడు ఏం జరిగింది, దెర్ ఈస్ నో డిమాండ్ ఫర్ ఎనీ గూడ్స్. అందరు బతుకుంటే చాలా అనుకున్నారు, పైసలన్నీ జోబులో పెట్టుకున్నారు. మరి ఏం చేయాలి? అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి మనం? ఎలా డిమాండ్ ని పెంచాలి? ఒక వస్తువుకి డిమాండ్ ఎలా వస్తుంది? ఎవరైనా కొంటే అది డిమాండ్ వస్తుంది, కొనట్లేదు అంటే దానికి డిమాండ్ ఏముంటుంది? ఏముండదు కదా. అంత కామ్గా ఉంటారు కదా. ఎవరికి అసలు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎలా ఉందంటే, ఓకే 1,00,000 ఉన్నా కూడా ఓకే అది నేను జోబులో పెట్టుకుంటా తప్ప, నాకు ఏదైనా అయితే తీసుకుంటాను తప్ప నేను ఖర్చు పెట్టను. అన్నెసెసరీగా లిప్స్టిక్స్, బట్టలు, లగ్జూరియస్ ఐటమ్స్, బైక్స్, స్కూటీస్, కార్స్ ఇలాంటివి ఎవరు పర్చేస్ చేయలేదు. ఓన్లీ లైక్ డైలీ నెసెసిటీస్, మిల్క్, ఎగ్స్ ఇలాంటివి ఓన్లీ కన్సంప్షన్ కి ఓరియంటెడ్ అయిన మాత్రమే కొన్నారు. అప్పుడు డిమాండ్ పెంచడానికి గవర్నమెంట్ ఏం చేసింది, డబ్బుల్ని ఫ్రీగా ఉచితంగా స్కీమ్స్ ద్వారా పంచింది. ప్రభుత్వమే డబ్బుని డంప్ చేసింది ఎకానమీ క్రియేట్ చేయడానికి. సో దేర్ బై వాళ్ళు ఏం చేశారు, కన్సంప్షన్ ని పెంచారు. కన్సంప్షన్ పెరిగిన తర్వాత ఏమవుతుంది, డిమాండ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది ప్రోడక్ట్ కి. దేర్ బై ఈ సైకిల్, ఇది ఒక విషియస్ సైకిల్. దీని నుంచి ఎలా బయటికి రావాలి? ప్రతిసారి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది అనుకో, ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతుంది కదా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి గవర్నమెంట్ కి? సో ఇలాంటివన్నీ ఎకానమీలో వీల్ డీల్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎకానమీ. బట్ మీరు అందరు ఎకానమీ లాస్ట్ లో చెప్పమన్నారు కాబట్టి ఐ డీల్ ఇట్ ఇన్ ద లాస్ట్ ఆఫ్ యువర్ సెషన్. తర్వాత ఏంటంటే మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్ క్లాస్ చెప్పేటోళ్ళు చెప్తారండి. మెంటల్ ఎబిలిటీ మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏ కాన్సెప్ట్స్ ఉండవు. దాంట్లో చాలా చాలా చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. షేప్స్, రిలేషన్స్,
రిలేషన్స్ ఇంపార్టెంట్. వీళ్ళకి ఈళ్ళేమైతారు, ఏదో ఒక పోర్ట్రైట్ చూపిచ్చి, డిస్‌ప్లే చేసి, ఆ పోర్ట్రైట్‌లో ఉన్న వాళ్ళకి, బయటున్న వాళ్ళకి సమ్ రిలేషన్ చెప్పి, ఇప్పుడు అతనేమైతారు, ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. షేప్స్ ఇచ్చేస్తారు. ఆ షేప్స్‌ని టర్న్ చేసినప్పుడు ఎలా ఉంది, 180 డిగ్రీస్ తిప్పినప్పుడు ఎలా ఉంది, అలాంటివి అడిగే అవకాశాలున్నాయి. లేదు అన్ని పెన్స్ బుక్స్ అన్నీ ఇంకోటైతే అసెషన్ రీజనింగ్ ఇచ్చే అవకాశాలుంది. సో, అలాంటివి చూసుకోండి. అవి ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇది మీకు చెప్పినప్పుడు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ చెప్పానా? కొన్ని యాక్ట్స్ ఉంటాయి. తర్వాత కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఉన్నాయి. 17 గోల్స్, 169 టార్గెట్స్. వాటిల్ని ఇండియా ఎలా రీచ్ అవ్వాలనుకుంటుంది? పంచామృత్ గోల్స్ ఎందుకు తీసుకొనొచ్చింది? గ్లాస్గో సమ్మిట్ ఎక్కడ జరిగింది? అక్కడ ఇండియా పంచామృత్ గోల్స్‌ని చెప్పడం జరిగింది. అలాగా ప్రతి ఒక్క కంట్రీకి కొన్ని లోకల్లీ డిటర్మైన్డ్ గోల్స్ ఉన్నాయి. వాటిలన్నిటిని ఒక్కొక్కరు ఇంట్రొడ్యూస్ చేస్తూ వచ్చారు. పారిస్ పాక్ట్ ఎందుకు జరిగింది? క్యోటో ప్రోటోకాల్ ఎందుకొచ్చింది? మాంట్రియల్ ప్రోటోకాల్ ఎందుకొచ్చింది? దానికి సంబంధించిన కిగాలి అమెండ్మెంట్ అంటే ఏంటి? స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ అంటే ఏంటి? ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫరెన్సెస్, ప్రోటోకాల్స్, తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇవి ఇంపార్టెంట్ అన్నమాట వాటిల్లో 7th చాప్టర్‌లో. నెక్స్ట్ 8th చాప్టర్‌కి వచ్చేసరికి డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్స్ ఇంతవరకు ఏపీకి ఏమన్నా వచ్చాయా? ఇండియాకి ఏదైనా వచ్చాయా? ఎర్త్‌క్వేక్ వచ్చిందనుకోండి. ఎర్త్‌క్వేక్ రీసెంట్‌గా ఎక్కడొచ్చింది? దానికి మాగ్నిట్యూడ్ ఉంటుంది. దాన్ని ఏ స్కేల్‌తో మెజర్ చేస్తారు? అవి చూసుకోవాలి. అవి చూడాలి ఖచ్చితంగా. డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో వల్నరబిలిటీ ప్రొఫైల్స్ ఉంటాయి. అంటే ఏమంటే కేటగరీస్, జోన్స్‌గా ఉంటాయన్నమాట. జోన్ 1 కింద ఏదొస్తుంది, 2 కింద ఏమొస్తుంది, 3 కింద ఏమొస్తుంది, 4 కింద ఏ ఏరియాస్ వస్తాయి. 4 ఏరియా బాగా అఫెక్ట్ అయితుందా? జోన్ 2లో ఉండే ఏరియా ఎక్కువగా అఫెక్ట్ అయితుందా? ఏదైనా ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు గానీ, సునామీ వచ్చినప్పుడు గానీ, సైక్లోన్స్ ఉన్నప్పుడు గానీ, రీసెంట్‌గా ఇండియాలోనే గాదు, చుట్టూతా ఉన్న సైక్లోన్స్, ఎర్త్‌క్వేక్స్, సునామీస్, ఫ్లడ్స్, వాటి మాగ్నిట్యూడ్స్, హైయెస్ట్ ఇంపాక్ట్ చూపించిందేంది? లోయెస్ట్ ఇంపాక్ట్ చూపించిందేంటి? లేదా మనం చేసిన చెర్నోబుల్ ఇన్సిడెంట్ గానీ, మిథైల్ ఐసోసైనైడ్ ఏ కెమికల్ స్ప్రెడ్ అవ్వడం వల్ల, ఎక్కడ భూపాల్లో, ఇలాంటి బిట్స్ పడే అవకాశం ఉంది. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే మనం చేసినవన్నమాట. మనం ఏదైనా న్యూక్లియర్ ఎక్స్‌ప్లోజన్ చేసినా, ఆపరేషన్ బుద్ధ ఇలాంటివి వస్తాయి గదా! వాటిలి గురించి చెప్పే అవకాశం ఉంది. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే మనం ఏమేం చేశాము అలాంటివన్నీ వస్తాయి. తర్వాత ఇంకా ఏమున్నాయి? మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటే వాటిల్ని ఎలా తగ్గించాలి? వాటి కోసం మనం ఏమైనా మెజర్స్ తీసుకొనొచ్చామా? తీసుకొనొస్తే ఇంపాక్ట్ ఎంత వరకు ఉంది? ఇవన్నీ చూసారంటే మీకు అక్కడితో జనరల్ స్టడీస్ కంప్లీట్ అయిపోతుంది. సో, మనం జాగ్రఫీతో స్టార్ట్ చేద్దాం ఇవాళ. ఇవాళ కొంచెం బేసిక్స్ క్లాస్ చెప్తాను. మీరు ఫస్ట్ టైమ్ జాగ్రఫీ చూస్తున్నారు కాబట్టి. బట్ ఏంటంటే రేపటికొచ్చేసరికి మీరు ఒక 2 అవర్స్ సెషన్‌కి రెడీగా ఉండండి. ఒక 2 అవర్స్. ఎందుకంటే మీకు 8 వీక్స్‌లో జాగ్రఫీతో పాటు జనరల్ స్టడీస్ అంతా కంప్లీట్ చేయాలి కాబట్టి, నేను లెస్ దెన్ 1 ½ వీక్, 2 వీక్స్‌లో జాగ్రఫీ కంప్లీట్ చేయాలి. సో, కాబట్టి క్లాస్ సెషన్ అనేది కొంచెం డ్యూరేషన్ ఎక్కువగా ఉండొచ్చు. మధ్యలో మీరు బ్రేక్ కావాలంటే యూ జస్ట్ పింగ్ మీ దట్ వి నీడ్ ఎ 5 మినిట్స్ కాఫీ బ్రేక్ అంటే 5 మినిట్స్ బ్రేక్ ఇస్తాను. తర్వాత కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా? లేదు మేము 2 అవర్స్ కూర్చోగలుగుతాం మేడం అంటే డైరెక్ట్‌గా 2 అవర్స్ క్లాసే ఉంటుంది. ఓకే? సిలబస్ చూసారండి? ఇప్పుడు ఓకేనా సిలబస్ ఎక్స్‌ప్లనేషన్ అంతా? నవీన్, నాకు జాగ్రఫీ అంతగా ఐడియా లేదు మేడం. ఓకే. నో ప్రాబ్లమ్ అండి. నేను చెప్పినట్టు మీరు నేర్చుకుంటే చాలు. మీరేది కొత్తగా బుక్స్ ఎతికి ఇప్పుడు రాసి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు నేను నోట్స్ కూడా క్రిస్ప్‌గా ఇచ్చేస్తాననమాట. లాస్ట్ టైమ్ ఎన్విరాన్మెంట్‌కి చెప్పినంత డెప్త్‌గా ఏం చెప్పను. మీరెంత వరకు గుర్తుపెట్టుకోవాలో అంతవరకే చెప్తాను. మీరు అంతవరకే చదువుకోండి. ఓకే. ఈస్ దేర్ ఎనీ డౌట్స్ అండి? ఫస్ట్ సెషన్ కాబట్టి మీకు సిలబస్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకేదైనా డౌట్ ఉందా? సిలబస్‌లో గాని ఏదైనా అదర్ డౌట్స్? యామ్ ఐ ఆడిబుల్? నో డౌట్స్. ఓకే మ్యామ్. ఓకే. ఏంటంటే నేను ఫస్ట్ ఇవాళే కాబట్టి చెప్తున్నాను. మీకోసం అడుగుతున్నాననమాట. ఏదైనా మీకు డౌట్ ఉంటే చెప్పండి అని. ఓకే. మీకేదన్నా సిలబస్‌లో డౌట్ ఉంటే చెప్పండి అని. ఓకే.
ఓకే అండి. ఫస్ట్ మనం కొన్ని డెఫినిషన్స్ చూద్దాం. వాట్ ఈజ్ యూనివర్స్? యూనివర్స్ అంటే ఏంటి? యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ మీ చుట్టూ ఉన్న ప్రతిదీ యూనివర్సే. అదొక టోటాలిటీ అనమాట. ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్. ఏదైనా ఒక ఫిజికల్ మ్యాటర్ అయ్యుండొచ్చు, ఎనర్జీ అయ్యుండొచ్చు, ప్లానెట్స్ అయ్యుండొచ్చు, స్టార్స్ అయ్యుండొచ్చు, గెలాక్సీస్ అయ్యుండొచ్చు, ఇంకా ఇంటర్‌గెలాక్టిక్ స్పేసెస్ అయ్యుండొచ్చు. ఎవ్రీథింగ్ మీకు కనిపిచ్చేది, కనిపిచ్చనిది మొత్తం దాన్నంతటిని కలిపేయమంటారు యూనివర్స్ అంటారనమాట. యూనివర్స్ గురించి చదవడాన్ని ఏమంటారు? కాస్మాలజీ అంటారు. ఓకే. వాట్ ఈజ్ యూనివర్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ అండి. ఎవ్రీథింగ్. మీ చుట్టూ ఉన్న ప్రతిది గాని, మీకు కనిపిచ్చేది గాని, కనిపిచ్చనిది గాని, విశ్వం మొత్తం ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ అని రాయాలనమాట. తర్వాత స్టడీ ఆఫ్ యూనివర్స్‌ని ఏమంటారు? కాస్మాలజీ అంటారు. దీన్ని కాస్మోస్ అంటే ఏంటి? లాజీ అంటే ఏంటి? లాజీ అంటే అందరికి తెలుసు. లాజీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ. అంతే కదా! కాస్మోస్ అంటే ఏంటి? యూనివర్స్. యూనివర్స్ గురించి చదువుతున్నాం కాబట్టి దాన్ని ఏమంటాము అంటే కాస్మాలజీ అంటాము. ఓకేనా? యూనివర్స్‌కి ఏదైనా లిమిట్ ఉందా? నో. యూనివర్స్ డజంట్ హావ్ ఎనీ లిమిట్. అందుకే కదా ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ అని చెప్పాము. ఓకేనా? అర్థమైందా? సో, ఫస్ట్ యూనివర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? గెలాక్సీ అంటే ఏంటి? గెలాక్సీ అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి గదా! అసలు స్టార్ కంపోజిషన్ ఎలా ఉంటుంది? హైడ్రోజన్ గ్యాస్, హీలియం గ్యాస్ ఇవి 2 బౌండెడ్ టుగెదర్ అండ్ ఫార్మ్స్ ఎ స్టార్ అన్నమాట. అలాంటి స్టార్స్ కొన్ని బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఒక ప్లేస్‌లో కలిసి ఉంటే దాన్నేమంటాము? గెలాక్సీ అంటాము. ఓకేనా? బిలియన్స్ ఆఫ్ స్టార్స్. ఎన్ని బిలియన్స్ అంటే 10^22 ఓకేనా? 10^22 ఓకేనా? అన్ని స్టార్స్ ఉన్నాయంట. మిల్కీ వే గెలాక్సీ అనేది ఎర్త్ ఉండే గెలాక్సీ. అంటే మన ఎర్త్ గాని, మన సోలార్ సిస్టమ్ గాని ఏ గెలాక్సీలో ఉన్నాయి అంటే మిల్కీ వే గెలాక్సీలో ఉన్నాయి. మరి ఈ మిల్కీ వే గెలాక్సీ ఏ షేప్‌లో ఉంటుందంట? స్పైరల్ షేప్‌లో ఉంటుంది. అంటే గెలాక్సీస్ అనేటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్‌లో ఉంటాయి. స్పైరల్ షేప్, స్పియర్ షేప్, నోస్ షేప్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్‌లో ఉంటాయి. మరి మనం ఉండే గెలాక్సీ ఏంటి? మిల్కీ వే గెలాక్సీ. మన గెలాక్సీకి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఏంటి? ఆండ్రోమిడా గెలాక్సీ. ఆండ్రోమిడా గెలాక్సీ ఈజ్ అవర్ నియరెస్ట్ గెలాక్సీ. అసలు యూనివర్స్ ఎలా ఫార్మ్ అయింది అని చెప్పిన థియరీ ఏంటి? యూనివర్స్ ఆరిజిన్ చెప్పిన థియరీ ఏంటి? బిగ్ బ్యాంగ్ థియరీ. యూనివర్స్ ఎలా ఫార్మ్ అయింది అని ఎక్స్‌ప్లెయిన్ చేసిన థియరీ అందరూ సపోర్ట్ చేసింది ఏంటి అంటే బిగ్ బ్యాంగ్ థియరీ. ఎవరు? మరెవరు సపోర్ట్ చేశారు దీన్ని? జార్జెస్ లిమాత్రే. ఓకేనా? ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. మిల్కీ వే గెలాక్సీ ఎప్పుడు ఫార్మ్ అయింది? 5 బిలియన్ ఇయర్స్‌కి ముందు ఎప్పుడైతే బిగ్ బ్యాంగ్ థియరీ జరిగిందో, బిగ్ బ్యాంగ్ ఎవల్యూషన్ జరిగిందో అది జరిగిన 5 ఇయర్స్‌కి 5 ఇయర్స్ తర్వాత ఏది ఫార్మ్ అయింది? మిల్కీ వే గెలాక్సీ ఫార్మ్ అయింది. గెలాక్సీ అంటే ఏంది? బిలియన్స్ ఆఫ్ స్టార్స్ యొక్క కంపోజిషన్ ఈస్ నథింగ్ బట్ గెలాక్సీ. మనం ఏ గెలాక్సీలో ఉంటున్నాము? మిల్కీ వే గెలాక్సీ. దాని షేప్ ఏంటి? స్పైరల్ షేప్. మన మిల్కీ వే గెలాక్సీకి దగ్గరగా ఉండే గెలాక్సీ ఏంటి? ఆండ్రోమెడా గెలాక్సీ. అసలు యూనివర్స్ ఎలా ఫార్మ్ అయింది అని ఎక్స్‌ప్లెయిన్ చేసిన థియరీ ఏంటి? బిగ్ బ్యాంగ్ థియరీ. దాన్ని ఎవరు తీసుకొనొచ్చారు? జార్జెస్ లెమాత్రే. ఓకే. ఇంతవరకు గుర్తుంది గదా! అసలు బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏందో చూద్దాం ఫస్ట్. ఇంతలాగా చెప్పుకున్నాం గదా! యూనివర్స్ అంటే ఎలా ఫార్మ్ అయిందని చెప్పింది బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పుకున్నాం గదా! మరి బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటసల? ఒక చిన్న సింగులారిటీ అనే పాయింట్ ఉందన్నమాట. ఎలా ఫార్మ్ అయింది అంటే ఇవన్నీ అజంప్షన్స్ అండి. జియోగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ అజంప్షన్స్‌ని ట్రూ అని నమ్మారు కాబట్టి దాన్ని మనం నేర్చుకుంటున్నాం చెప్పాలంటే. యూనివర్స్ అనేది 13.8 బిలియన్ ఇయర్స్ అగో ఫార్మ్ అయింది అని బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది. మరి అది ఎలా ఫార్మ్ అయిందంట? ఒక సింగిల్ పాయింట్ ఉందంట. దాని పేరు సింగులారిటీ. ఒక చిన్న పాయింట్. అది ఎంత మాస్ ఉందంటే ఇన్ఫినిటీ మాస్ ఉంది. మాస్ చాలా ఎక్కువగా ఉంది. మరి వాల్యూమ్ ఎంతుంది అంటే 0 వాల్యూమ్.
వాల్యూమ్ ఏం లేదు, బట్ మాస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మళ్ళీ డెన్సిటీ ఎలా ఉంటుంది? వెరీ థిక్‌గా ఉంటుంది గదా! అంత బాడీ మాస్ ఉన్నప్పుడు చాలా థిక్‌గా ఉంటుంది. వాల్యూమ్ అంటే ఏంటి? ఎంత ఆక్యుపై చేస్తుంది అని చెప్పేదే వాల్యూమ్. అది ఎంత తక్కువ ప్లేస్‌ని ఆక్యుపై చేస్తుందంట? వెరీ వెరీ లెస్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. అంటే ఒక చిన్న పాయింట్ అదెంత వాల్యూమ్ అంటే నో వాల్యూమ్ ఇస్ నో వాల్యూమ్. మాస్ అనేది ఎలా ఉంది? ఇన్ఫినిటీ మాస్ ఉంది, ఇన్ఫినిటీ డెన్సిటీ ఉంది. అంటే చాలా థిక్లీ అరేంజ్డ్ ఆ సింగిల్ పాయింట్ అన్నమాట. దాన్ని ఏమంటారు అంటే సింగులారిటీ అంటారు. అది ఏం జరిగిందంట, రీజన్స్ ఏవో తెలియవు, బట్ ఏం జరిగిందంటే ఎక్స్ప్లోడ్ అయింది వైలెంట్ గా. అంత పెద్ద మాస్ ఒక చిన్న వాల్యూమ్, చాలా తక్కువ జీరో వాల్యూమ్ ఉండే పాయింట్ లో కాన్సన్ట్రేట్ అయినప్పుడు ఏదో అన్నోన్ రీజన్స్ వల్ల అది వైలెంట్ గా ఎక్స్ప్లోడ్ అవ్వడం వల్ల యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అయ్యింది. ఈ చిన్న పాయింట్ అంట ఎక్స్ప్లోడ్ అయిందంట. ఎక్స్ప్లోడ్ అవ్వడం అంటే ఏంటి? పేలుడు లాగా సంభవించింది. దానివల్ల ఏమైందంట, యూనివర్స్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది అని ఏం థియరీ చెప్తుంది? బిగ్ బ్యాంగ్ థియరీ అనేది చెప్తుంది అనమాట. ఆ రీజన్స్ ఏవో తెలుసా? అది ఎక్స్ప్లోడ్ అవ్వడానికి రీజన్స్ ఏమన్నా తెలుసా? తెలీదు. రీజన్స్ అనేటివి తెలీదు. ఇట్స్ జస్ట్ అన్ అజంప్షన్ దట్ అన్నోన్ రీజన్స్ వల్ల అది ఎక్స్పాన్షన్, ఐ మీన్ బ్లాస్ట్ అయింది. ఆ ఎక్స్ప్లోడ్ జరగడం వల్ల యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసింది. వెరీ ఇనీషియల్ సెకండ్స్ ఏవైతే ఉంటాయో చాలా స్పీడ్ గా ఎక్స్పాండ్ అయింది ఇనీషియల్ సెకండ్స్ లో. తర్వాత ఏం జరిగింది, విత్ ఇన్ 3 minutes లోనే ఫస్ట్ ఆటమ్ అనేది ఫామ్ అయిపోయింది. అయితే ఇంకొక 3 lakh years తర్వాత ఈవెన్చువల్లీ టెంపరేచర్ అనేది 4500 degrees Kelvin వరకు వెళ్ళి అటామిక్ మ్యాటర్ అనేది ఫామ్ అయింది. ఆ అటామిక్ మ్యాటర్ ఏదైతే ఉందో వాటితోనే స్టార్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇలాంటివి ఫామ్ అవ్వడం కానీ ఇవాల్వ్ అవ్వడం కానీ స్టార్ట్ అయింది. అసలు యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఒక ఎనర్జీ దారి తీస్తుంది అని సైంటిస్టులు బిలీవ్ చేస్తున్నారు. ఆ ఎనర్జీ పేరేంటంట? డార్క్ ఎనర్జీ, విచ్ ఇస్ నథింగ్ బట్ వీ విల్ బిలీవ్ దట్ దెర్ ఇస్ గాడ్. బట్ సైంటిస్టులు ఏం చెప్తారు అంటే డార్క్ ఎనర్జీ ఒకటి ఉంది, దానివల్ల యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది అని చెప్పారనమాట. ఇక్కడ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సింగిల్ పాయింట్ ఉంది, ఇన్ఫినిటీ మాస్ ఉంది, జీరో వాల్యూమ్ ఉంది, ఇన్ఫినిటీ డెన్సిటీ ఉంది. అది ఏదో అన్నోన్ రీజన్ వల్ల ఎక్స్ప్లోడ్ అవ్వడం జరిగింది. ఆ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు యూనివర్స్ అనేది ఎక్స్పాన్షన్ జరగడం స్టార్ట్ అయింది. ఫస్ట్ 3 minutes లో ఫస్ట్ ఆటమ్ అనేది ఫామ్ అయిపోయింది. ఒక ఆటమ్ అనేది ఎవాల్వ్ అయిపోయింది. ఈవెన్చువల్లీ టెంపరేచర్ అనేది 4500 degrees Kelvin వరకు రీచ్ అయ్యి అటామిక్ మ్యాటర్ అనేది ఫామ్ అయింది. ఈ అటామిక్ మ్యాటర్ తోనే ప్రెసెంట్ మనం చూసే స్టార్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇలాంటివన్నీ ఎవాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది. వీటిలన్నిటికీ రీజన్ ఏంది అని సైంటిస్టులు బిలీవ్ చేస్తున్నారు అంటే డార్క్ ఎనర్జీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బిగ్ బ్యాంగ్ థియరీని ఎవరు చెప్పారు? జార్జెస్ లెమెట్రీ గారు. ఓకేనా? బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఫస్ట్ ఆటమ్ ఫామ్ అయింది. తర్వాత ఎన్ని లాక్ ఇయర్స్ తర్వాత 3 lakh years తర్వాత 4500 degree Kelvin కి రీచ్ అయ్యి అటామిక్ మ్యాటర్ ఫామ్ అయ్యి దాని నుంచి స్టార్స్ ప్లానెట్స్ ఇలాంటివన్నీ ఎవాల్వ్ అవ్వడం జరిగింది. అంతవరకు గుర్తుపెట్టుకుంటే బిగ్ బ్యాంగ్ థియరీ అయిపోతుంది. వాట్ ఈస్ కాస్మాలజీ? యూనివర్స్ గురించి చదవడాన్ని ఏమంటాము? కాస్మాలజీ అంటాము. అదే దీన్ని యూపీఎస్సీ స్టాండర్డ్ లో చెప్పాలంటే అసలు యూనివర్స్ బిగిన్ అవ్వడానికి రీజన్ ఏంటి, రెడ్ షిఫ్ట్ అనే కాన్సెప్ట్ ఎవరు తీసుకొని వచ్చారు, ఇవంతా చెప్పాలన్నమాట. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటే ఏంటి, ఇవి మీకు అవసరం లేని టాపిక్స్. మీకు ఎక్కడి వరకు అవసరమో అక్కడ వరకు చూద్దాం అనమాట. నెక్స్ట్, గెలాక్సీ అంటే ఏమని చెప్పుకున్నాము? ఒక బిగ్ ఫ్యామిలీ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ కమ్ టుగెదర్ ఉంటే దాన్ని ఏమంటాము అని చెప్పాము? గెలాక్సీ అని చెప్పాము. గెలాక్సీలో ఏమేమి ఉంటాయి? స్టార్స్ ఉంటాయి, సోలార్ సిస్టమ్స్ ఉంటాయి, డస్ట్ ఉంటది, గ్యాస్ ఉంటది, వీటిలన్నీ ఉంటాయి అన్నమాట. ఆల్ దీస్ గెలాక్సీస్ అనేటివి ఒక గ్రావిటేషనల్ పుల్ ద్వారా, ఐ మీన్ గ్రావిటేషన్ వల్ల బౌండ్ అయ్యి గెలాక్సీ షేప్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయి అంటే మోర్ దెన్ 100 billion గెలాక్సీస్ అనేటివి యూనివర్స్ లో ఉన్నాయి. గెలాక్సీస్ కి ఎలాంటి షేప్ ఉంటుందంటే స్పైరల్ షేప్ కానీ, ఎలిప్టికల్ షేప్ కానీ, ఇర్రెగ్యులర్ షేప్ కానీ ఏ షేప్ అయినా ఉండొచ్చు అనమాట. మరి మన గెలాక్సీ మిల్కీవే గెలాక్సీ ఏ షేప్ లో ఉంటుంది? స్పైరల్ షేప్ లో ఉంటుంది. ఓకేనా? కొన్ని గెలాక్సీస్ స్పైరల్లో ఉండవు, ఎలిప్టికల్లో ఉండవు. వాటిని ఏమంటాము? ఇర్రెగ్యులర్ గెలాక్సీస్ అంటాము. మన గెలాక్సీ పేరేంటి? మిల్కీవే గెలాక్సీ. మనకి దగ్గరలో ఉన్న గెలాక్సీ పేరేంటి? ఆండ్రోమెడా గెలాక్సీ.
ఓకేనా? అక్కడి వరకు అర్థమైంది. నేను చెప్పిందే చెప్తున్నాను. ఎందుకంటే మీరు నోట్స్ రాసుకుంటారు. జియోగ్రఫీ ఈజ్ నాట్ ఈజీ. ఒకసారి వింటే చాలా ఈజీగా ఉంటుంది. బట్ చదివేటప్పుడు యూ విల్ ఫీల్ ద డిఫికల్టీ. సో అన్నిసార్లు చెప్తే గుర్తుంటుందని చెప్తున్నాను. స్టార్ అంటే ఏంటి? స్టార్ అంటే ఒక పెద్ద జెయింట్ స్ట్రక్చర్ అన్నమాట. దాంట్లో ఏమేమి ఉంటాయంట? గ్యాస్, డస్ట్ ఇలాంటివన్నీ గ్రావిటీ వల్ల హోల్డ్ చేసుకొని ఉంటది. అదొక ఫార్మ్‌లో ఒక షేప్‌లా మనకు కనిపిస్తుందన్నమాట. గ్రావిటీ వల్ల గ్యాస్ కానీ, డస్ట్ కానీ గ్యాసెస్ అంటే ఎలాంటి గ్యాసెస్ ఉంటాయి స్టార్‌లో? హైడ్రోజన్, హీలియం ఇవే మెయిన్‌లీ ఇవి 2 గ్యాసెసే ఉంటాయన్నమాట. స్టార్స్ అనేటివి సైజ్‌ని బట్టి, మాస్‌ని బట్టి, టెంపరేచర్‌ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో, డిఫరెంట్ డిఫరెంట్ మాస్, టెంపరేచర్‌లో అలా ఉంటాయన్నమాట. ఓకేనా? స్టార్ కలర్‌ని బట్టి ఏం తెలుస్తుందంటే, స్టార్ కలర్ చూడంగానే టెంపరేచర్ ఎంతుందో చెప్పొచ్చు. ఇప్పుడు రెడ్ ఉంటే, రెడ్ కలర్ ఉన్న స్టార్ ఎలా ఉంటుంది? బ్లూ కలర్ ఉన్న స్టార్ ఎలా ఉంటుంది? హాటెస్ట్‌గుండే ఐ మీన్ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉన్న స్టార్ ఏమంటే, హైయెస్ట్ టెంపరేచర్ ఉన్న స్టార్ ఏ కలర్‌లో కనిపిస్తుందంటే, బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. చాలా తక్కువ టెంపరేచర్ ఉన్న స్టార్ ఎలా కనిపిస్తుందంటే, రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. మీరిది అందరూ రివర్స్ పెట్టుకుంటారు. బ్లూకి హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుందమ్మా. అసలు స్టార్స్ ఎందుకు పుడతాయి? ఎలా చచ్చిపోతాయి? స్టార్స్ అనేటివి ఒక క్లౌడ్‌లా ఉంటుంది. క్లౌడ్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్ కంపోజిషన్‌లో. దాని పేరేమంటారు అంటే నెబ్యులా అంటారు. గ్రావిటీ వల్ల అది హోల్డ్ టుగెదర్ ఉంటుంది. ఏమంటారు? గ్రావిటీ ఉంటుంది. చెప్పాను గదా! స్టార్ ఫార్మ్ చేసినప్పుడే గ్రావిటీ అనేది గ్యాస్‌ని, డస్ట్‌ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది అని. జనరల్లీ ఈ క్లౌడ్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్ ఏదైతే నెబులా అంటున్నామో, గ్రావిటీ వల్ల ఈ డెన్స్ మ్యాటర్ ఏదైతే నెబులాలో ఉందో అది కొలాప్స్ అయిపోతుందన్నమాట. గ్రావిటీ ఇంపాక్ట్ వల్ల కొలాప్స్ అవుతాయి. ఇది అవ్వడం వల్ల ఏమవుతుంది? ఒక చిన్న ప్రోటో స్టార్ అనేది ఫార్మ్ అవుతుంది. మీకు జస్ట్ అండర్‌స్టాండింగ్‌కి చెప్తున్నానమ్మా. ఇంత డెప్త్‌గా మీకేం ఉండదు. బట్ నేను ఇవాళ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఊరికే మీకు రీజన్స్ అవన్నీ చెప్దాం అనుకుంటున్నాను. ప్రోటో స్టార్ ఫార్మ్ అవుతుంది. ప్రోటో స్టార్ ఫ్యూచర్‌లో కండెన్సేషన్ జరిగి న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి? కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఎ స్టార్. ఓకేనా? ఫ్యూజన్ అంటే కలవడం, ఫిజన్ అంటే విడిపోవడం. ఓకేనా? ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల ఎనర్జీ ఎంత రిలీజ్ అవుతుందంట? హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందంట. రిలీజ్ అవుతుంది అట్మాస్ఫియర్‌లోకి. దానివల్ల ఏం కనిపిస్తాయి? స్టార్స్ అనేటివి చాలా బ్రైట్‌గా కనిపిస్తాయి చూడ్డానికి. ఓకేనా? మనకు ముందే తెలుసు. ఏమని? స్టార్స్ అనేటివి హీలియంతో, హైడ్రోజన్‌తో మేడప్ అయి ఉంటాయి అని తెలుసు. ఓకేనా? అది వాటి జీవితం ఎండ్ అయిపోతుంది అని తెలిసిందనుకో, హైడ్రోజన్ ఆటం ఏం చేస్తుందంటే హీలియంగా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ హీలియం ఏం చేస్తుందంటే స్టార్ కింద భాగం వరకు వెళ్ళిపోతుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది? స్టార్ టెంపరేచర్ అనేది విపరీతంగా రైజ్ అయిపోతుంది. ఓకే. విపరీతంగా రైజ్ అయిపోతుంది. రైజ్ అయిపోవడం వల్ల ఎలా కనిపిస్తుంది మనకి అంటే రెడ్ కలర్‌లో ఒక బిగ్గెస్ట్ స్టార్‌గా కనిపిస్తుందన్నమాట. నెక్స్ట్ ఏమవుతుంది? ఇప్పటి వరకు అర్థమైపోయింది మనకి. ఒక నెబ్యులా అనే పార్టికల్ ఉంటుంది. దాంట్లో గ్యాస్ అండ్ డస్ట్ ఉంటుంది. గ్రావిటీ వల్ల అది కొలాప్స్ అయిపోయి ప్రోటోస్టార్ ఫార్మ్ అవుతుంది. తర్వాత కేస్‌లో కండెన్సేషన్, న్యూక్లియర్ ఫ్యూజన్ జరగడం వల్ల హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం వల్ల స్టార్ అనేది హాట్ అండ్ బ్రైట్‌గా కనిపిస్తుంది అని చెప్పాం. ఒకవేళ చనిపోతుంది అని తెలిసినప్పుడు ఏం చేస్తుంది? హైడ్రోజన్ ఆటమ్స్ అన్ని హీలియం ఆటమ్స్‌గా కన్వర్ట్ అయిపోతాయి అని చెప్పుకున్నాం. కన్వర్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంట? రెడ్ బ్రైట్ స్టార్ లాగా కనిపిస్తుంది అని చెప్పాను. ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైందా? తర్వాత నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఇట్స్ మాస్. మాస్ అంటే ఏంది? దాని మాస్ ఎంత బరువు ఉంటుందో, ఇప్పుడు ఒకవేళ లోవర్ మాస్ ఉందనుకో, ఆ స్టార్ కెపాసిటీ లోవర్ మాస్ ఉంది. అంటే కంపేర్ టు ఎర్త్ మాస్ చాలా తక్కువగా ఉందనుకో, దాన్ని ఎలాంటి ఫార్మ్ అవుతాయి చచ్చిపోయే స్టేజ్‌లో అంటే వైట్ వైట్ డార్క్‌గా ఫార్మ్ అవుతాయి. ఎక్కడ మాస్ అనేది తక్కువ మాస్ ఉన్నప్పుడు. ఓకేనా? వైట్ డార్క్స్‌గా ఫార్మ్ అయ్యి న్యూక్లియర్ ఫిజన్, ఎనర్జీ ప్రొడక్షన్ ఏదైతే జరుగుతూ ఉంటుందో స్టార్ లోపల నిత్యం జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఆగిపోతుంది. ఐ మీన్ చచ్చిపోతుంది స్టార్.
ఓకేనా? దానివల్ల ఏమవుతుంది? సైజ్ అనేది తగ్గిపోతుంది. వాటిల్ని ఏమని పిలుస్తాము? వైట్ డార్క్స్ అని పిలుస్తాము. కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తుంది? ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ గాని ఇవి ఆగిపోతే ఏమవుతుంది? లైట్‌ని ఎమిట్ చేయడం, ఎనర్జీని ఎమిట్ చేయడం ఆపేస్తుంది. దానివల్ల ఏమైపోతుంది? బ్లాక్ డార్క్‌గా అయిపోతుంది. లేదు అలా గాదు. చాలా హైయెస్ట్ మాస్ ఉంది అంటే స్టార్‌కి అది చివరాఖరికి ఏమవుతుందంటే ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. ఒక్కసారిగా పేలుడు సంభవిస్తుంది. అది జరగడం వల్ల దాన్నేమంటాం? ఆ ఎక్స్‌ప్లోషన్‌ని ఏమంటాం అంటే సూపర్‌నోవా అంటాం. వీటిల వల్ల ఎలాంటి స్టార్స్ ఫార్మ్ అవుతాయి అంటే న్యూట్రాన్ స్టార్స్ ఫార్మ్ అవుతాయి. న్యూట్రాన్ స్టార్స్‌కి ఇంకో పేరు ఏంటంటే బ్లాక్ హోల్ అంటాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది బ్లాక్ హోల్ కాన్సెప్ట్ అయితే. బ్లాక్ హోల్స్ అంటాం. ఓకేనా? ఇంతవరకు సరిపోతుంది. ఇప్పుడు మీకేం చెప్పాను? స్టార్ ఎలా ఫార్మ్ అవుతుందో చెప్పాను. దాని కలర్ ఏది ఇండికేట్ చేస్తుందో చెప్పాను. నెబ్యులర్ హైపోథెసిస్ చెప్పాను. దాని మాస్ మీద డిపెండ్ చేసి దాన్ని బ్లాక్ డార్క్‌గా చెప్పాలా? వైట్ డార్క్‌గా చెప్పాలా? లేదు బ్లాక్ హోల్‌గా చెప్పాలా? న్యూట్రాన్ స్టార్‌గా చెప్పాలా? ఆ కేటగరీ చెప్పాను. అయిపోయింది. ఇంత డెప్త్‌గా కూడా మీకుండదమ్మా. బట్ జస్ట్ నేను ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను కాబట్టి ఫస్ట్ టైమ్ కాబట్టి మీరు వినడం కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని చెప్తున్నాను అంతే. కాన్స్టెలేషన్స్ అంటే ఏంటి? ఈ స్టార్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక ప్యాటర్న్‌లో అరేంజ్ అయ్యి ఉంటాయి గదా! అరేంజ్‌మెంట్ మీకు ఒక్కొక్క షేప్స్ లాగా కనిపిస్తుంది. బిగ్ డిప్పర్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉర్సా మేజర్, ఓరైన్, హంటర్ ఇలాంటి షేప్స్‌లో కనిపిస్తాయన్నమాట. వాటిల్ని ఏమంటాము అంటే కాన్స్టెలేషన్స్ అంటాము. కాన్స్టెలేషన్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ విత్ ఎ కాన్స్టెంట్ షేప్. కొన్ని స్టార్స్ ఉంటాయి. వాటిలి కలయిక అన్నమాట. అవి ఖచ్చితంగా అదే షేప్‌లో ఉంటాయన్నమాట. విత్ కాన్స్టెంట్ షేప్. ఎన్ని సంవత్సరాల తర్వాత జూసినా అదే షేప్‌లో ఉంటుంటాయి. అవి కనిపిస్తాయా? కనిపియవా? అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే లొకేషన్ మీద, టైం మీద. ఎక్కడి నుంచి జూస్తున్నాము? ఏ టైంలో జూస్తున్నాము? అనే దాన్ని డిపెండ్ చేసుకొని వాటి షేపు అది మనకి విజిబిలిటీ ఉందా? లేదా చెప్పొచ్చనమాట. జనరల్‌గా వాటిల్ని నేమ్ జేసాము అంటే యానిమల్స్ గాని, మైథాలాజికల్ ఫిగర్స్ గాని వాటిని యూజ్ చేసి ఆ కాన్‌స్టెలేషన్ షేప్స్‌ని చెప్పుకున్నామనమాట. కొన్ని ఇంపార్టెంట్ కాన్‌స్టెలేషన్స్ ఉంటాయి. ఏవేవి అంటే ఓరియాన్, హంటర్, ఉర్సా మైనర్, లిటిల్ బియర్ అలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇక్కడితో మీకు కాన్స్టెలేషన్స్ అంటే అర్థమైంది గదా! లైట్‌కి ఇప్పుడు ఒక చిన్న డౌట్ అమ్మా. లైట్ ఉంది యూనివర్స్‌లో. ఓకే. లైట్ ఏం చేస్తుంది? ట్రావెల్ చేస్తుంది. ఓకే. స్టార్స్ ఏం చేస్తాయి? ఎమిట్ చేస్తాయి లైట్‌ని. ఆ లైట్ ఏం చేస్తుంది? ట్రాన్స్మిట్ చేసి దాని నియరెస్ట్ ప్లానెట్‌కి గాని, ఎర్త్‌కి గాని రిఫ్లెక్ట్ చేయడమో, రిఫ్రాక్ట్ చేయడమో ఏదో ఒకటి చేస్తుందన్నమాట. ఈ లైట్ ఏదైతే ఉందో అది ఎన్ని ఇయర్స్ పడుతుందంట? 4.3 ఇయర్స్ పడుతుందంట. రీచ్ అవ్వడానికి నెక్స్ట్ నియరెస్ట్ స్టార్‌ని. ఓకేనా? లైట్‌కి ఎన్ని సంవత్సరాలు పడుతుందంట? 4.3 ఇయర్స్ పడుతుందంట. నెక్స్ట్ నియరెస్ట్ స్టార్ అయినటువంటి ప్రాక్సిమా సెంచరీని రీచ్ అవ్వడానికి. లైట్ టేక్స్ అబౌట్ 4.3 ఇయర్స్ టు రీచ్ అస్ ఫ్రమ్ ద నెక్స్ట్ నియరెస్ట్ స్టార్ ప్రాక్సిమా సెంచరీ. మనల్ని తాకడానికి ఎన్ని సంవత్సరాలు స్టార్ గురించి అయిపోయింది. బిగ్ బ్యాంగ్ అయిపోయింది. ఓకే. మనకి అందరికి తెలిసిందే కదా! సోలార్ సిస్టమ్‌లో ఏమేమి ఉంటాయమ్మా? సన్ సెంటర్‌లో ఉంటాడు తెలిసిందే. తర్వాత ఏం ప్లానెట్ ఉంటుంది? మర్కురీ. తర్వాత వీనస్. తర్వాత ఎర్త్. మార్స్. ఇక్కడ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్. తర్వాత జూపిటర్. జూపిటర్ తర్వాత సాటర్న్. యురేనస్. నెక్స్ట్ నెప్ట్యూన్.
తర్వాత ఉండేది ఏంటి, ప్లూటోని తీసేసేయడం జరిగింది. దీని తర్వాత కెప్లర్ ఆర్బిట్. ఓకే, అంటే నేను రఫ్గా గీశాను, ఏమనుకోద్దు, పెద్ద డ్రాయింగ్ ఎక్స్పర్ట్ కాదు. సన్ అనే ఆయన సెంటర్లో ఉంటాడు, మిగిలిన ప్లానెట్స్ అన్ని సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకే, అంతవరకు మనకు తెలిసిందే. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్లానెట్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటాం. మీరు ఏం చేస్తారంటే ఒక టేబుల్లా క్రియేట్ చేసుకొని ఎవరెవరు ఏ డైరెక్షన్ నుంచి పోతున్నారు, ఈస్ట్ నుంచి వెస్ట్కి ఎవరు రొటేట్ అవుతున్నారు, ఎంత డ్యూరేషన్ పడుతుంది, రొటేషన్కి ఎంత, రెవల్యూషన్కి ఎంత. సో కొన్ని న్యాచురల్ శాటిలైట్స్ ఉంటాయి. మూన్ ఈజ్ అ న్యాచురల్ శాటిలైట్ ఫర్ ఎర్త్. ఆ న్యాచురల్ శాటిలైట్స్ ఉంటే వాటి పేరేంటి, అవి ఎన్ని ఇయర్స్ పడుతుంది రొటేషన్ జరగడానికి, రెవల్యూషన్ జరగడానికి ఎంత టైం పడుతుంది, అవి మీరు చూసుకోవాలి. ఓకే, నేను చెప్తాను. ఫస్ట్ చూద్దాం మనం. సన్ అనే ఆయన సెంటర్ ఆఫ్ సోలార్ సిస్టమ్, అందరికీ తెలిసిందే. మిగిలిన అన్ని బాడీస్ ఏం చేస్తుంటే అతని చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ గ్రావిటేషనల్ పుల్ ఏదైతే ఉందో సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అన్ని ప్లానెట్స్ కానీ అదర్ ఆబ్జెక్ట్స్ కానీ అతని చుట్టూ తిరిగేలా చేస్తున్నాయి. సన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి, సన్ ఏదైతే ఉందో అతని గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మిగిలినవన్నీ అతని చుట్టూ తిరుగుతున్నాయి అన్నమాట. రీజన్ అది, లేదంటే ఊరికే తిరగట్లేదు అవి. ఓకేనా, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో దాని వల్ల సన్ చుట్టూ అన్ని తిరుగుతున్నాయి అన్నమాట. ఓకే, తర్వాత ఏంటి, ఈ ఆర్బిట్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఆర్బిట్ ఎలాంటి ఆర్బిట్, ఎలిప్టికల్ ఆర్బిట్. ఆర్బిట్ షేప్ ఏంటి, ఎలిప్టికల్. సోలార్ సిస్టంలో సన్కి చాలా దగ్గరగా ఉండే ప్లానెట్ ఏంటి, మెర్కురీ. చాలా చాలా దూరంగా ఉండే ప్లానెట్ ఏంటి, నెప్ట్యూన్. ఎందుకంటే ప్లూటోని మనం లిస్ట్లో నుంచి తీసేసాం కాబట్టి. సోలార్ సిస్టమ్ సైజ్ ఎంత ఉంటుంది అంటారు, 10⁵ ఆస్ట్రోనామికల్ యూనిట్స్ ఉంటుందంట. ఓకేనా, ఈ సోలార్ సిస్టంలో ఎనర్జీకి సోర్స్ ఏంటి, సన్ నుంచే ఎనర్జీ ఎమిట్ అవుతుంది. బికాస్ సన్ ఈజ్ అ స్టార్, అక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ అవి జరుగుతాయి. ఇప్పుడే చెప్పుకున్నాం, ఎమిషన్స్ అనేటివి జరుగుతుంది, హీట్ ని ఎమిట్ చేస్తుంది. దాని ద్వారానే మిగిలిన ప్లానెట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకొని బతుకుతున్నాం అనమాట. సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎవరు అంటే సన్. ప్లూటోని డార్క్ ప్లానెట్ గా డిక్లేర్ చేసాం. డార్క్ ప్లానెట్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, స్టార్ ఏదైతే ఐ మీన్ డార్క్ స్టార్ చెప్పానా, ఏది చెప్పాను మీకు, ఓకే, వైట్ డార్క్ గురించి చెప్పుకున్నాం. ఇది ఏమంటారు, రీసెంట్ గా ప్లానెట్ కు ఉండే స్టేటస్ ని 2006 లో కోల్పోయింది ప్లూటో. అప్పటి నుంచి దాన్ని మనం ప్లానెట్ లిస్ట్ లో నుంచి తీసేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ ఆర్బిటాల్ ఏదైతే ఉందో, ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏదైతే ఉందో, దాని లోపల ఉన్న ప్లానెట్స్ అన్నిటినీ ఏమంటాము అంటే ఇన్నర్ ప్లానెట్స్ అంటాము, లేదా టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాము. నెక్స్ట్, ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ కి బయట ఉన్న ప్లానెట్స్ అన్నిటిని ఏమంటాము అంటే జోవియన్ ప్లానెట్స్ అంటాము, లేదా గ్యాసియస్ ప్లానెట్స్ అంటాము. ఎందుకంటే ఈ లోపల ఉన్న ప్లానెట్స్ అన్నిటికీ ఈ బాడీ ఉంటది కదా, మోస్ట్లీ ల్యాండ్, రాక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. దాన్ని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. వేరాజ్ వీటిల్ని తీసుకున్నాం అంటే మోస్ట్లీ గ్యాస్ కంపోజిషన్ తో ఉంటాయి. సో వాటిని ఏమంటాము, జోవియన్ ప్లానెట్స్ ఆర్ గ్యాసియస్ ప్లానెట్స్ ఆర్ అవుటర్ ప్లానెట్స్ అని చెప్తాం. ఓకేనా, కొన్ని బేసిక్స్ చూద్దాం. సన్ అనే ఆయన సెంటర్ ఆఫ్ సోలార్ సిస్టమ్. సైజ్ ఎంత ఉంటుంది, అర్త్ సైజ్ ఎంతైతే ఉంటుందో దానికి 13 lakh టైమ్స్ పెద్దదిగా ఉంటుంది సన్. సో నెక్స్ట్ ఏంటి, అర్త్ కి దగ్గరగా ఉన్న వన్ ఆఫ్ ద నియరెస్ట్ స్టార్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా దగ్గరగా ఉండి మనకు కనిపించే స్టార్ పేరు ఏంటి అంటే సన్. అర్త్ మీద ఉన్న లైఫ్ కి మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి, సన్ ఎమిట్ చేసే లైట్ నుంచి మన అర్త్ రిఫ్లెక్ట్ చేసి రిఫ్రాక్ట్ చేసుకో మన అర్త్ మీద ఉన్న టెంపరేచర్ లైఫ్ ఎగ్జిస్టెంట్ కి సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా, నెక్స్ట్, సన్ లో ఎక్కువగా ఏది ఉంటుంది అంటే హైడ్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. 21% కంపోజిషన్ ఏది ఉంటుందంటే హైడ్రోజన్ ఉంటుంది. 26.5% హీలియం ఉంటుంది. మిగిలినవన్నీ అదర్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. అంటే చెప్పా కదా, స్టార్ ఎప్పుడు దేంతో కంపోజిషన్ అయి ఉంటుందని చెప్పాను, హైడ్రోజన్, హీలియం. అందుకే స్టార్ చనిపోయేటప్పుడు ఏం చెప్తుందని చెప్పాను, హైడ్రోజన్ ఆటమ్స్ అన్ని హీలియం ఆటమ్స్ గా కన్వర్ట్ చేసేసుకుంటుంది అని చెప్పాను. సేమ్ అదే ఫినోమినా. నెక్స్ట్, తర్వాత ఏం చేస్తున్నాం, నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ చెప్తాను.
సన్ మీద ఏదైతే షైనింగ్ సర్ఫేస్ మనం చూస్తామో దాన్ని ఏమంటాము అంటే ఫోటోస్పియర్ అంటాము. ఫోటోస్పియర్. సన్ మీద ఒక షైనింగ్ లేయర్ మనకి ఏదైతే కనిపిస్తుందో దాని పేరేంటి? ఫోటోస్పియర్. ఒక డిస్క్ లాగా ఉంటుందన్నమాట. అది ఎనర్జీని రేడియేట్ చేస్తూ ఉంటుంది. అది సోర్స్ ఆఫ్ ఎనర్జీగా యాక్ట్ చేస్తుంది. ఆ లేయర్‌ని ఏమంటాము అంటే ఫోటోస్పియర్ అంటాం. సన్ అట్మాస్ఫియర్‌లో ఔటర్ లేయర్ ఏదైతే ఉందో అది ఎలా మేడప్ అయి ఉంటుంది అంటే హాట్ గ్యాసెస్, చాలా చాలా హాట్ గ్యాసెస్ ఉంటాయి గదా! వాటిలతో కంపోజిషన్ జరిగుంటుంది. దాన్ని ఏమంటాము అంటే కరోనా అంటాము. కరోనా మనకెప్పుడు కనిపిస్తుంది విజిబుల్‌గా? సన్ మీద ఉన్న కరోనా ఎప్పుడు ఇది ఆ కరోనా కాదమ్మా, కోవిడ్-19 కాదు. సన్ మీద ఏదైతే విజిబుల్ లేయర్ ఏదైతే ఉందో ఓన్లీ ఎప్పుడు విజిబుల్ అవుతుందంటే టోటల్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ ఇవి వస్తుంటాయి కదా! అప్పుడు వచ్చినప్పుడు మనకు ఒక రౌండ్ షేప్‌లో కనిపిస్తుంది కదా! ఐ మీన్ సన్ చూడటానికి ఎలా ఉంటుందంటే రిఫ్రాక్షన్స్ ఏవి కనిపించకుండా మనం ఒక ఎక్స్‌రేని పెట్టుకొని చూసినామంటే స్ట్రెయిట్‌గా ఒక రెడ్ బాల్ లాగా కనిపిస్తుంది. దాని పేరు ఏంటి? కరోనా. ఓకేనా? దాన్ని చూడడానికి ఉపయోగించే టెలిస్కోప్‌ని ఏమంటారు? కొరోనాగ్రాఫ్ అంటారు. మనం ఆ డివైస్‌ని యూజ్ చేయం. మనం జనరల్‌గా ఏదో ఒక ఎక్స్‌రేనో ఏదో ఒకటి తీసుకొని దాంట్లో నుంచి చూస్తే మనకి నీట్‌గా కరోనా కనిపిస్తుందనమాట. ఓకేనా? సన్ అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ హాట్ ప్లానెట్. దాని మీద వాటర్ ఉందా అంటే నో ఛాన్సెస్ ఆఫ్ వాటర్. ఎందుకంటే అది స్టార్. హీలియం, హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. ఎక్కువగా న్యూక్లియర్ ఫిజన్స్ జరుగుతూ ఉంటాయి. దేర్ ఈస్ నో ఛాన్సెస్ ఆఫ్ వాటర్ ఇన్ ఇట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉందమ్మా. సన్ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉంది ఎర్త్ కి అంటే 150 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సన్ నుంచి అర్త్ కి లైట్ ట్రాన్స్మిట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 8.5 మినిట్స్ పడుతుంది. ఎన్ని మినిట్స్ పడుతుంది? 8.5 మినిట్స్ పడుతుంది. సన్ నుంచి వచ్చే లైట్ అర్త్ మీదకి రీచ్ అవ్వడానికి 8.5 మినిట్స్ పడుతుంది. ఎంత డిస్టెన్స్ లో ఉంది? 150 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు మనం సన్ అనేది స్టార్ గురించి చెప్పేసుకున్నాం. మరి ప్లానెట్స్ అంటే ఏంటి? ప్లానెట్స్ అనేటివి ఒక ఒపాక్ బాడీ. ఒపాక్ అంటే ఏంది? కనిపించకుండా, ఐ మీన్ ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఒపాక్ అంటే ఏంటి? ఇప్పుడు టెరెస్ట్రియల్ అర్త్ ఉంది. అర్త్ లోపల ఏముంటుంది? మట్టి, రాక్స్, సాలిడ్స్. సాలిడ్ ఉంటుంది. కనిపిస్తుందా? ఈ సైడ్ నుంచి చూసినప్పుడు ఎర్త్ అటు సైడ్ ఏముందో మనకు కనిపిదు కదా! దాన్ని ఏమంటాము అంటే ఒపాక్ బాడీస్ అంటాం. ప్లానెట్స్ అనేటివి మోస్ట్లీ ఎలా ఉంటాయి అంటే ఒపాక్ గా ఉంటాయి. కంటిన్యూస్ గా దేని చుట్టూ తిరుగుతుంటాయి? సన్ చుట్టూ తిరుగుతుంటాయి. మరి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఓకేనా? సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. మెర్క్యూరీ, వీనస్, మార్స్, ఐ మీన్ మెర్క్యూరీ, వీనస్, అర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్. సేమ్ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలాగైనా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ చెప్తాను దీంట్లో. జూపిటర్ అనేది అన్నిటికన్నా పెద్దదన్నమాట ప్లానెట్స్ లో. జూపిటర్ అనేది బిగ్గెస్ట్ ప్లానెట్. మెర్కురీ అనేది స్మాలెస్ట్ ప్లానెట్. మన సోలార్ సిస్టంలో. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక బిట్ ఏంటంటే సైజుని బట్టి అరేంజ్ చేయమని ఇస్తే బేస్డ్ ఆన్ సైజ్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఎక్కువ వెయిట్ ఉండేది, తర్వాత తక్కువ వెయిట్ ఉండేది, తర్వాత ఇంకా తక్కువ వెయిట్ ఉండేది. ఓకేనా? డిసెండింగ్ ఆర్డర్ అంటే. అసెండింగ్ అంటే చిన్న వెయిట్ నుంచి పెద్ద వెయిట్కి వెళ్తాం. ఫస్ట్ అన్నిటికన్నా ఎక్కువ ఏది వెయిట్ ఉంటుందంటే జూపిటర్, సైజ్ని బట్టి, సారీ వెయిట్ని కాదు. తర్వాత సాటర్న్, తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్, తర్వాత ఎర్త్, ఎర్త్ తర్వాత వీనస్, వీనస్ తర్వాత మార్స్, మార్స్ తర్వాత మెర్క్యూరీ. ఇదేంటి? బేస్డ్ ఆన్ సైజ్. ఇంకొకటి చూద్దాం. బేస్డ్ ఆన్ డిస్టెన్స్. అంటే సన్కి ప్లానెట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని బేస్ చేసుకోండి.
ఇది ఇంక మనకు తెలిసిందే కదా. మనం మామూలుగా ఇప్పుడు మీకు నేర్చుకోమని చెప్పిన ఆర్డర్ ఇదే. మెర్కురీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్ ఇలాంటి ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. బిగ్గెస్ట్ ప్లానెట్ ఏంటి, స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటి. జనరల్ గా 8 ప్లానెట్స్ ని 2 కేటగిరీస్ లో డివైడ్ చేయడం జరిగింది. వాటిని ఏమంటాము, టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాము, లేదా రాకీ ప్లానెట్స్ అంటాము. ఇంకో కేటగిరీని ఏమంటాము, జోవియన్ అంటాము, లేదా గ్యాసియస్ అంటాము. ఇవి 2 కేటగిరీస్ అన్నమాట. ఫస్ట్ 4 ప్లానెట్స్ ఏవైతే సన్కి దగ్గరలో ఉన్నాయో, ఆస్ట్రాయిడ్ బెల్ట్ కి లోపల ఉన్నాయో వాటిని ఏమంటాము అంటే సిమిలర్ కంపోజిషన్, ఎర్త్ కి ఎలాంటి కంపోజిషన్ ఉంటుందో అలాంటి స్ట్రక్చర్ నే మెయింటైన్ చేస్తాయి కాబట్టి వాటిని ఏమంటాము అంటే టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాము. నెక్స్ట్ దాని బయట ఉన్న ప్లానెట్స్ అన్నిటిని ఏమంటాము అంటే జోవియన్ ప్లానెట్స్ అంటాం, లేదా గ్యాషియస్, ఎందుకంటే మోస్ట్లీ గ్యాస్ తోనే కంపోజ్ అయి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇన్నర్ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్. వీటికే నేను అనదర్ నేమ్స్ ఏం చెప్పాను, గ్యాసియస్, జోవియన్. వీటికి ఏం చెప్పాను, టెరెస్ట్రియల్, నెక్స్ట్ ఇంకేమైనా చెప్పానా, ఏదైనా మిస్ చేశానా. లేదు, రాకీ ప్లానెట్స్ అని కూడా అంటారమ్మా, ఎందుకంటే రాకీ కంపోజిషన్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వీటిలో ఏమేమి ఉంటాయి, మెర్కురీ, వీనస్, ఎర్త్, మార్స్. వీటిలో ఏముంటాయి, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఇంకేమన్నా చిన్న చిన్న ప్లానెట్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఉంటాయి. ఇది అర్త్కి దగ్గరగా ఐ మీన్ అర్త్ ఏమంటారు, సన్కి దగ్గరగా ఉంటాయి. ఈ గ్యాసెస్ ప్లానెట్స్ ఎలా ఉంటాయి, సన్కి చాలా దూరంగా ఉంటాయి. వీటిల్లో మెటీరియల్ ఎలా ఉంటుంది, డెన్స్ కంపోజిషన్ ఉంటుంది, చాలా థిక్ గా ఉంటాయి. డెన్స్ మెటాలిక్ మినరల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట వీటి కంపోజిషన్ లో. వీటిల్లో ఏమేమి ఉంటాయి, గ్యాషియస్ కంపోజిషన్ ఉంటాయి, అదే కదా చెప్తున్నాను ఫస్ట్ నుంచి. మోస్ట్లీ హైడ్రోజన్, హీలియం ఉంటాయి అన్నమాట. ఇవి చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతాయి, ఎందుకంటే సన్కి దగ్గరగా ఉంది కాబట్టి. సో రెవల్యూషన్ పీరియడ్ ఎలా ఉంటుంది, సన్ చుట్టూ తిరిగే పీరియడ్ ఏమంటాము, రెవల్యూషన్ అంటాం. సన్ చుట్టూ ఏదైనా ఒక ప్లానెట్ తిరిగేదాన్ని ఏమంటాము అంటే రెవల్యూషన్ అంటాం. అలా కాకుండా దాని చుట్టూ అది తిరిగేదాన్ని ఏమంటాము అంటే రొటేషన్ అంటాము. సన్కి దగ్గరగా ఉంది కాబట్టి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా రెవల్యూషన్ అనేది చేస్తుంది అనమాట. ఇవి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ అనేది ఉంటుంది. ఇంకేంటి, రాకీ లేయర్, క్రస్ట్ అదంతా చెప్పుకున్నాము. తర్వాత ఏం చెప్పాము, దీంట్లో మినరల్స్ రిచ్ అని చెప్పాం కదా. ఎలాంటి మినరల్స్ ఉంటాయి, ఐరన్, మెగ్నీషియం, ఇలాంటి మినరల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకున్నాము, మీకు అర్త్ యొక్క క్రస్టల్ లేయర్స్ వస్తాయమ్మా, క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని. దాంట్లో ఏమంటారు, మ్యాగ్మా ఎలా కంపోజిషన్ అవుతుంది అన్నప్పుడు చెప్తాను. మెటల్స్ ఉంటాయి, వాటి మధ్యలో మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది, దానివల్ల క్రస్టల్ డిఫరెన్సెస్ అనేటివి రావడం వల్ల క్రస్ట్ బ్రేక్ అవుతుంది. ఏమంటారు, వాల్కానిక్ ఎరప్షన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి, అది చెప్తాను. సో అలాంటి మోల్టన్ మెటల్స్ కూడా ఉంటాయి. వీటిల్లో ఏముంటాయి అంటే ఈ గ్యాసెస్ ప్లానెట్స్ కి చుట్టూ రింగ్స్ ఉంటాయి. రింగ్స్, సాటర్న్ కి ఇలాంటి వాటికి రింగ్స్ కనిపిస్తుంటాయి చూడడానికి. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే న్యాచురల్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయని చెప్తున్నానో చాలా తక్కువగా ఉంటాయి ఇన్నర్ ప్లానెట్స్ కి. వీటికి న్యాచురల్ శాటిలైట్స్ ఎలా ఉంటాయంటే చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మెర్కురీ గురించి ఏం చెప్పుకున్నాము, అన్నిటికన్నా చాలా క్లోజ్ గా ఉండే ప్లానెట్ సన్ కి, దాన్ని ఏమంటాము అంటే మెర్కురీ అంటాం. దాని మీద ఏమైనా వాటర్ ఉంటాయంటే నో, నో ఛాన్సెస్ ఆఫ్ వాటర్. చాలా ఎక్స్ట్రీమ్లీ హాట్ ప్లానెట్ అని కూడా చెప్పుకోవచ్చు. మేజర్ కంపోజిషన్ మెర్కురీకి ఐ మీన్ మెర్కురీలో ఏమేమి ఉంటాయి అంటే కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఇలాంటి కంపోజిషన్స్ అనేటివి ఉన్నాయి. వీటి వల్ల లైఫ్ అనేది బ్లాక్ అవుతుందా అంటే ఎస్, లైఫ్ అనేది క్రియేట్ చేయడం పాసిబుల్ అవుతుంది, బట్ వాటర్ లేదు కదా, అదే ప్రాబ్లం అన్నమాట. మెర్కురీలో మన ఎర్త్కున్నట్టు ఎర్త్ చుట్టూ ఏముంటుందమ్మా, ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది కదా. అలాంటి ఓజోన్ లేయర్ అనేది ఉండదు మెర్కురీ చుట్టూ. హార్మ్ఫుల్ రేడియేషన్స్ ఏవైతే సన్ నుంచి వస్తున్నాయో వాటి నుంచి కాపాడడానికి ఎర్త్ చుట్టూ ఏదైతే ఓజోన్ లేయర్ ఉందో అలాంటి లేయర్ అనేది మెర్కురీలో లేదు.
అది వన్ ఆఫ్ ద రీజన్ విచ్ డజంట్ సపోర్ట్ లైఫ్ అనే దానికి. ఓకేనా? నెక్స్ట్ వీనస్ చూద్దాం. వీనస్ అంటే ఏంటి? సెకండ్ ప్లానెట్. మెర్కురీ తర్వాత వచ్చేది ఏంటి? వీనస్. తర్వాత ఏం చెప్పుకోవచ్చు? వీనస్ అర్త్ ట్విన్ అని చెప్తారమ్మా. ఇది చాలాసార్లు అడిగిన బిట్. విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ అర్త్ ట్విన్ అని అడుగుతాడు. ఎందుకంటే అర్త్కి సంబంధించి సైజ్ ఏదైతే ఉందో, అర్త్ సైజ్ ఎలా ఉంటుందో, మాస్ ఎలా ఉంటుందో, సేమ్ అలాగే వీనస్ సైజు, వీనస్ మాస్ ఉంటాయన్నమాట. అందువల్ల అర్త్ ట్విన్గా చెప్తారనమాట. ఒకటి ఏంటంటే దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. ఎలా రొటేట్ అవుతుంది? వీనస్ క్లాక్ వైజ్ రొటేషన్ జరుగుతుంది. ఇంకొక ప్లానెట్ దేనికి ఉంది క్లాక్ వైజ్ రొటేషన్ అంటే యురేనస్కి. వీనస్కి యురేనస్కి క్లాక్ వైజ్ రొటేషన్ ఉంటుంది. రొటేషన్ అంటే దాని చుట్టూ అది తిరగడం, రెవల్యూషన్ అంటే సన్ చుట్టూ అది తిరగడం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీనస్ ని ఏమని పిలుస్తారు అంటే ఈవినింగ్ స్టార్ ఆర్ మార్నింగ్ స్టార్ అని పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీనస్ మీద ఒక థిక్ క్లౌడ్ ఆఫ్ ఒక ఏమంటారు చాలా థిక్గా ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే దానివల్ల అలాంటిది ఉండడం వల్ల వీనస్ ని ఏమంటారు అంటే వెయిలెడ్ ప్లానెట్ అంటారు. వెయిల్ అంటే ఏంటి? కనిపించకుండా ఉండడం, అన్క్లియర్గా ఉండడం, లేదా కవర్ చేసి ఉండడం. ఇప్పుడు మీకు వీనస్కి ఎన్ని పేర్లు చెప్పాను నేను? మార్నింగ్ స్టార్ అన్నా అదే, ఈవినింగ్ స్టార్ అన్నా అదే, అర్త్ ట్విన్ అన్నా అదే, వెయిలెడ్ ప్లానెట్ అన్నా అదే. ఎందుకు? థిక్ క్లౌడ్ కవర్ ఉంటుంది, దానివల్ల దాన్ని వెయిల్డ్ ప్లానెట్ అంటాము అని చెప్పాను. మరి రొటేషన్కి వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ రొటేషన్ ఉంది? క్లాక్ వైజ్ రొటేషన్ ఉంది. మరి అలాంటి రొటేషన్ ఇంకొక దానికి దేనికి ఉంది? యురేనస్కు ఉంది. అవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. మరి వీనస్ మీద వాటర్ ఉన్నాయా? నో. మరి ఆక్సిజన్ ఉందా? నో. ఏమేం లేవు? వాటర్ లేదు, ఆక్సిజన్ లేదు. నెక్స్ట్ సెకండ్ ప్లానెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? అర్త్. అన్నిటికన్నా పెద్దది ఏంది అంటే ఇన్నర్ ప్లానెట్స్ లో లార్జెస్ట్ ప్లానెట్ ఏంటంటే అర్త్. అర్త్ ఎంత యాక్సిస్ లో టిల్ట్ అయి ఉంది అంటే 23.5 యాక్సిస్ లో టిల్ట్ అయి ఉంది. టిల్ట్ అర్త్ తిరిగేటప్పుడు ఎంత టిల్ట్ అయిందంటే చుట్టూ రెవల్యూషన్ చేస్తుంది కదా, బేసిక్గా ఎంత ఉండాలి? 0 డిగ్రీ 0. ఎర్త్ ఎంత ట్విస్ట్ అయిందంటే నార్త్ పోల్ సౌత్ పోల్ 23.5 డిగ్రీ టిల్ట్ అయి ఉందన్నమాట. ఇటు పక్క ఎంత ఉంటుంది? 66.5 డిగ్రీ టిల్ట్ ఉంటుంది. ఓకేనా? అర్త్కి ఎంత టిల్ట్ ఉంది? 23.5 డిగ్రీ టిల్ట్తో అది రెవల్యూషన్ చేస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకున్నాం. తర్వాత అర్త్ మీద ఎంత టైం ఉంటుందమ్మా? మనం 24 అవర్స్ అని రఫ్గా చెప్పేస్తాం కదా, అది ఎంత? 23 అవర్స్ 56 మినిట్స్ 4.091 సెకండ్స్. అర్త్ మీద ఒక రోజు ఎంత అంటే 24 అవర్స్, డే అండ్ నైట్ కలిపి ఒక రోజు. మరి అసలు ఇది డే అండ్ నైట్ ఎలా ఫామ్ అయిందంటారు? రొటేషన్ వల్ల ఫామ్ అయిందా? రెవల్యూషన్ వల్ల ఫామ్ అయిందా? రొటేషన్ వల్ల. రొటేషన్ వల్ల ఫామ్ అయితే డే అండ్ నైట్ వస్తుంది. రెవల్యూషన్ వల్ల ఫామ్ అయితే సీజన్స్ వస్తాయి, 4 సీజన్స్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. సీజన్స్ దేని వల్ల వచ్చాయి? డే అండ్ నైట్ దేని వల్ల వచ్చింది? ఓకేనా? అర్త్ ఒక్కటే అనమాట మనకు తెలిసిన ప్లానెట్ లో లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉన్న ప్లానెట్ ఏంది అంటే అర్త్. అర్త్కున్న ఇంకో పేరు ఏంటి అంటే వాటరీ ప్లానెట్. ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ అని పిలుస్తాం, వాటర్ ప్లానెట్ అని పిలుస్తాం. ఇంకో పేరు ఏంటంటే బ్లూ ప్లానెట్. చూడడానికి ఆ వాటర్ ఎలా ఉంటుంది? బ్లూగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఏమంటాము అంటే బ్లూ ప్లానెట్ అంటాము. నెక్స్ట్ చాలా ఈజీ కాన్సెప్ట్ అమ్మా ఇది. అర్త్కున్న న్యాచురల్ శాటిలైట్ పేరు ఏంటి? మూన్. అర్త్ హ్యాస్ వన్ అండ్ ఓన్లీ వన్ శాటిలైట్, దాని పేరు ఏంటంటే మూన్. దీని డయామీటర్, సర్కంఫరెన్స్ అవంతా మీకు అవసరం లేదు, ఎందుకంటే వాటి మీద క్వశ్చన్ పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. దాన్ని మీరు గుర్తుపెట్టుకున్న వేస్ట్.
తర్వాత ఏం చెప్పుకోవచ్చు అంటే అపోజీ అంటే ఏంటి? పెరిజీ అంటే ఏంటి? ఇప్పుడు అర్త్ ఉంది కదా, అర్త్ చుట్టూ మూన్ తిరుగుతూ శాటిలైట్ కాబట్టి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు అదొక ఎలిప్టికల్ షేప్లో కదా తిరుగుతూ ఉంటుంది. దీనికి మధ్యలో ఉన్న ఫార్దెస్ట్ డిస్టెన్స్ దాన్ని ఏమంటాము అంటే అపోజీ అంటాం. ఇప్పుడు మూన్ ఇక్కడ ఉందనుకుంటే దానికి ఉన్న ఫార్దెస్ట్ డిస్టెన్స్, అన్నిటికైనా ఎక్కువ డిస్టెన్స్ ఏమంటాము అంటే అపోజీ అంటాము. లేదు చాలా దగ్గరగా ఉండే పొజిషన్ ఇక్కడ ఉందనుకో, మూన్ చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాము అంటే పెరిజీ అని, ఆ పెరిజీ సిచ్యువేషన్ అంటాం. ఓకేనా. మూన్ కి ఎంత టైం పడుతుందంటే 27 days 7 hours 43 minutes పడుతుంది రొటేషన్ చేయడానికి. 7 hours 43 minutes పడుతుంది రొటేషన్ చేయడానికి. దాన్ని ఏమంటాము అంటే సైడరల్ మంత్ అంటాము. దాని చుట్టూ అది తిరగడానికి పట్టే టైం ఎంత? 27.5 days. అర్త్ చుట్టూ అది రెవాల్వ్ అవ్వడానికి పట్టే టైం ఎంత? సేమ్ 27.5 days. రొటేషన్ కి రెవల్యూషన్ కి సేమ్ పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది కాబట్టి మనం ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో చూసినా మూన్ కి ఒక సైడ్ మాత్రమే మనకు కనిపిస్తుంది, దాని బ్యాక్ సైడ్ మనం చూడలేం, ఎందుకంటే సేమ్ ఒకే టైం అనేది ఉండడం వల్ల. ఓకేనా, రీజన్ అర్థమైందా? మూన్ మీద మౌంటైన్స్ ఉంటాయన్నమాట. మనకి ఇప్పుడు మూన్ చూసినప్పుడు కొంచెం కొన్ని ప్లేసెస్ లో బాగా వైట్ గా బాగా విజిబుల్ గా కనిపిస్తుంది ఫుల్ మూన్ ఉన్నప్పుడు, కొన్ని ప్లేసెస్ లో చాలా డార్క్ ప్యాచెస్ కనిపిస్తాయి. ఆ డార్క్ ప్యాచెస్ అంటే ఏంటంటే ప్లెయిన్స్, మైదానాల ఏరియాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని డార్క్ గా కనిపిస్తుంది అనమాట. అదే మౌంటైన్ ఉన్న ప్లేసెస్ ఎలా కనిపిస్తాయి అంటే థిక్ వైట్ గా ట్రాన్స్పరెంట్ గా విజిబుల్ గా కనిపిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ మీకు అర్త్కున్న ఒక న్యాచురల్ శాటిలైట్ గురించి చెప్పుకున్నాము. ఇంకొక విషయం చెప్తాను అనమాట. మూన్ మీద ఉన్న హైయెస్ట్ మౌంటైన్ పేరేంటి? ఏంటి అంటే లేబ్యూటీ మౌంటైన్. ఇవి స్టాటిక్ పాయింట్స్ అన్నమాట. ఎంత మీటర్ హైట్ ఉంటుంది? 10,660 meters హైట్ అనేది ఉంటుంది. మూన్కి ఏమన్నా లైట్ ఉంటుందా? నో. సౌండ్ ఉంటుందా? నో. అట్మాస్ఫియర్ ఉంటుందా? నో. పొద్దున పూట మూన్ మీద ఎంత టెంపరేచర్ ఉంటుంది అంటే అరౌండ్ 100 degrees ఉంటుంది. మరి రాత్రిపూట ఎలా ఉంటుంది? -180 degrees ఉంటుంది. అంటే పొద్దునేమో ఎక్స్ట్రీమ్ హీట్ గా ఉంటుంది, రాత్రిపూట లైట్ అనేది అర్త్కి రీచ్ కావడానికి ఎన్ని సెకండ్స్ పడుతుంది? 1.3 seconds పడుతుంది. మూన్ నుంచి లైట్ అనేది అర్త్ కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 1.3 seconds అనేది పడుతుంది అనమాట. ఓకేనా. మరి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సైజ్ ఎంత ఉంటుంది? మూన్ అర్త్ సైజ్ ఏదైతే ఉందో దాంట్లో 1/4 ఉంటుంది, అంటే ముక్కాలు భాగం ఉంటుంది. అర్త్ సైజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ముక్కాలు భాగం ఉంటుంది మూన్ సైజ్. ఓకేనా. నెక్స్ట్ గ్రావిటేషనల్ పుల్ ఎంత ఉంటుంది మూన్ కి అంటే అర్త్కి ఎంతైతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందో దాంట్లో 1/6 పోర్షన్ ఉంటుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, చెప్తాను. మూన్ గురించి చదవడాన్ని ఏమంటాము అంటే సెలినాలజీ అంటాము. సెలినాలజీ, స్టడీ ఆఫ్ మూన్. మూన్ గురించి చదవడాన్ని ఏమంటాము అంటే సెలినాలజీ అంటాము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు క్లియర్ కదా? అపోజీ అంటే ఏంటి, పెరిజీ అంటే ఏంటి, దీని రొటేషన్ పీరియడ్ రెవల్యూషన్ పీరియడ్ సేమ్ గా ఉండడం వల్ల మనకి ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైం లో చూసినా మూన్ కున్న ఒక సైడే మనకి విజిబుల్ గా ఉంటుంది, అనదర్ సైడ్ అనేది విజిబుల్ గా ఉండదు. మూన్ మీద ఉన్న హైయెస్ట్ మౌంటైన్ పేరు ఏంటంటే లేబ్యూటీ మౌంటైన్. దాని ఎంత హైట్ ఉంటుందంటే 10,660 meters హైట్ ఉంటుంది. మూన్ నుంచి ఎర్త్కి రీచ్ అవడానికి
లైట్ కు పట్టే టైం ఎంత 1.3 సెకండ్స్. మూన్ సైజు అర్త్ సైజ్ లో 1/4 ఉంటుంది. దాని గ్రావిటేషనల్ ఫోర్స్ 1/6 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అర్త్ మీద 60 కేజెస్ వెయిట్ ఉన్నాం అనుకో, మూన్ మీద ఎంత వెయిట్ ఉంటాము? 10 కేజెస్ మాత్రమే ఫోర్స్ ఉంది. సో మనం ఎక్కువ వెయిట్ లేము, రాంగ్ ప్లానెట్ లో ఉన్నాం అంతే అనమాట. ఓకేనా? నెక్స్ట్ సెలనాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ మూన్. నెక్స్ట్ ప్లానెట్ గురించి చూద్దామా? నెక్స్ట్ ఏమైంది? మార్సే కదా. ఓకే, మార్స్. మార్స్ ఏ కలర్? మార్స్ ని రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారమ్మా. మార్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెడ్ ప్లానెట్. రీజన్ ఏంటంటే మార్స్ ఏదైతే ఉందో దాంట్లో ఐరన్ రిచ్ మెటీరియల్ ఉంటుందన్నమాట. ఆ సాయిల్ ఎలా ఉంటుందంటే ఐరన్ రిచ్ రెడ్ సాయిల్ ఉంటుంది. ఓకేనా? దానివల్ల ది ప్లానెట్ కి ఏం పేరు వచ్చింది? రెడ్ ప్లానెట్ అనే పేరు వచ్చింది. మరి దీనికి ఏమన్నా నేచురల్ శాటిలైట్స్ ఉన్నాయా? ఉంటే వాటి పేరేంటి? ఫూబ్స్, డెమోస్. ఇవి ఇంపార్టెంట్ నేచురల్ శాటిలైట్స్. ఎన్ని ఉన్నాయి మార్స్ కి? 2 నేచురల్ శాటిలైట్స్ ఉన్నాయి. మార్స్ ఏమని పిలుస్తారు? రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు. వీనస్ రొటేట్ అయ్యేది ఏ టైప్ ఏ డైరెక్షన్ లో రొటేట్ అవుతుందని చెప్పాను? వీనస్ క్లాక్ వైజ్ అని చెప్పాను కదా. క్లాక్ వైజ్ అంటే ఏంటి? ఈస్ట్ నుంచి వెస్ట్ కి రొటేట్ అవ్వడం. మరి ఎర్త్ ఏ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది? నేను చెప్పింది ఈ కండిషన్ రెండిటికి, యురానస్ కి, వీనస్ కి. మిగిలిన అన్ని ప్లానెట్స్ కి వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ కి. ఓకేనా? మార్స్ కు ఇంకో పేరేంటి? రెడ్ ప్లానెట్. ఎందుకు? ఐరన్ రిచ్ మెటీరియల్స్ ఉండడం వల్ల. ఎక్కువగా ఏముంటది? ఏం గ్యాసెస్ ఉంటాయి అంటే మార్స్ మీద కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ ఎక్కువగా ఉంటాయి. మార్స్ కి ఏమైనా రింగ్స్ ఉంటాయా అంటే ఉండవు. ఎన్ని శాటిలైట్స్ ఉంటాయి అంటే 2 ఉంటాయి. వాటి పేరు ఏంటంటే ఫోబ్స్, డెమోస్. ఓకేనా? ఇంకేదన్నా పాయింట్ ఉందా మార్స్ గురించి? మిస్ అయింది. ఇంకేం లేదండి. నెక్స్ట్ ప్లానెట్ ఏంటి? జూపిటర్ ప్లానెట్. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? టెరెస్ట్రియల్ ప్లానెట్స్ లేదా ఇన్నర్ ప్లానెట్స్, ఎర్త్ లైక్ ప్లానెట్స్ చూసాం. నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? గ్యాసియస్ ప్లానెట్స్ కానీ జోవియన్ ప్లానెట్స్ కానీ చూడబోతున్నాం, లేదా అవుటర్ ప్లానెట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. జూపిటర్ అనేది ఎన్నో ప్లానెట్? 5th ప్లానెట్. అంతే కదా. అన్నిటికన్నా లార్జెస్ట్ అని చెప్పుకున్నామా లేదా? అన్నిటికన్నా సోలార్ సిస్టమ్ లోనే లార్జెస్ట్ అని చెప్పుకున్నాం జూపిటర్. మరి దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే గ్యాసెస్ ఎక్కువగా ఉంటాయి. సాలిడ్ సర్ఫేస్ ఉంటుందా అంటే నో ఛాన్సెస్ ఆఫ్ సాలిడ్ సర్ఫేస్. అట్మాస్ఫియర్ ఎలాంటి గ్యాసెస్ వల్ల అని చెప్పాను? హైడ్రోజన్, హీలియం కంపోజిషన్ వల్ల దాని అట్మాస్ఫియర్ ఉంటుంది అని చెప్పాను. తర్వాత ఇది సన్ చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందంటే 12 years పడుతుందమ్మా. జూపిటర్ కి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయనుకుంటున్నారు? నేచురల్ శాటిలైట్స్ మీరు చెప్పాను. అవుటర్ ప్లానెట్స్ కి చాలా ఎక్కువ నేచురల్ శాటిలైట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఎన్ని ఉన్నాయంట? 75 ఉన్నాయంట. జూపిటర్ కున్న నేచురల్ శాటిలైట్స్ అన్నిటిలో పెద్దది ఏది అంటే గ్యానిమేడ్. గ్యానిమేడ్ ఈస్ ద లార్జెస్ట్ శాటిలైట్ ఆఫ్ జూపిటర్. ఓకేనా? ఇంకా కొన్ని ఇంపార్టెంట్ శాటిలైట్స్ ఏవేవి ఉన్నాయి అంటే లూ గాని, యూరోపా గాని, క్యాలిస్టో, ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ శాటిలైట్స్ ఆఫ్ జూపిటర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్యానిమేడ్ అనేది అన్నిటికన్నా పెద్ద శాటిలైట్ జూపిటర్ ఉన్న శాటిలైట్స్ లో. ఓకేనా? నెక్స్ట్ జూపిటర్ కి ఇంకో పేరు ఉందమ్మా. దాన్ని ఏమంటాము అంటే వింటర్ ప్లానెట్ అని అంటామంట. వింటర్ ప్లానెట్. ఎందుకంటే దాని యావరేజ్ టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుందంటే -148 degrees ఉంటుంది యావరేజ్ గా చెప్పాలంటే. ఓకేనా? దానికని దాన్ని వింటర్ ప్లానెట్ గా పిలుస్తాం అనమాట. అన్నిటికన్నా ఎక్కువ లార్జెస్ట్ ప్లానెట్ ఏంటి సోలార్ సిస్టమ్ లో? జూపిటర్. ఓకే, నెక్స్ట్ జూపిటర్ తర్వాత ఏం ప్లానెట్ ఉంది? సాటర్న్.
సాటర్న్ అనేది సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. దీనికి రింగ్స్ ఉంటాయి. చూడ్డానికి కనిపించేటప్పుడు దానికి ఎలా ఉంటాయంటే రింగ్స్ ఉంటాయి, విచ్ ఆర్ మేడప్ ఆఫ్ ఐస్ అండ్ డస్ట్ పార్టికల్స్ ఐస్ మెటీరియల్స్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటే అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక రింగ్ షేప్ లో కనిపిస్తుంది అన్నమాట చూడడానికి. ఓకేనా. దీనికి ఉన్న శాటిలైట్స్ లో లార్జెస్ట్ శాటిలైట్ ఏంది అంటే టైటాన్ ఇస్ ద శాటిలైట్ ఆఫ్ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఏ ప్లానెట్ అని అడుగుతాడు. సాటర్న్ గుర్తుపెట్టుకోవాలి. గ్యానిమేడ్ దేనికి సంబంధించింది? జూపిటర్ కి సంబంధించింది. సాటర్న్ కి ఎన్ని ఉన్నాయంట న్యాచురల్ శాటిలైట్స్ ఎవరికైనా తెలుసా? 53 న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయి. టైటాన్ అనేది వాటికి ఉన్న శాటిలైట్స్ లో లార్జెస్ట్ శాటిలైట్ అన్నమాట టైటాన్ అనేది. ఓకేనా. ఎన్ని రింగ్స్ ఉంటాయి సాటర్న్ చుట్టూ అంటే 7 రింగ్స్ ఉంటాయి. అంతవరకు చదివితే చాలు దాని గురించి. నెక్స్ట్ ఏంటి? యురేనస్. నేను ఎర్త్ ఒకేలా రొటేట్ అవుతాయి వెస్ట్ నుంచి ఈస్ట్ కి, ఎక్సెప్ట్ 2 ప్లానెట్స్ తప్ప. ఈస్ట్ నుంచి వెస్ట్ కి రొటేట్ అయ్యేవేటి? యురేనస్, వీనస్. ఓకేనా. ఇప్పుడు మనం యురేనస్ చూస్తున్నాం. ఇది 7th ప్లానెట్. 2.9 బిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది సన్ కి. ఇది ఏ రొటేషన్ చేస్తుంది? క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తుంది. యురేనస్ ని ఏమని పిలుస్తారు? ఐస్ జైంట్ అని పిలుస్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇట్స్ మాస్ ఎలా ఉంటుందంట, బాడీ అంతా చాలా హాట్ గా డెన్స్ ఫ్లూయిడ్ ఉంటుంది, గట్టిగా ఫ్లూయిడ్ ఉంటుంది. దాంట్లో ఎలాంటి మెటీరియల్ తో మేడప్ అయి ఉంటుంది? వాటర్, మీథేన్, అమోనియా ఇలాంటి ఐస్ మెటీరియల్ తో మేడప్ అయి ఉంటుంది. దానికోసం దాన్ని ఐస్ జైంట్ అని పిలుస్తారు అనమాట. మేజర్ గా దీని అట్మాస్ఫియర్ లో ఏ గ్యాసెస్ ఉంటాయి అంటే హైడ్రోజన్, హీలియం, మీథేన్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. మరి యురేనస్ కి ఎన్ని నేచురల్ శాటిలైట్స్ ఉంటాయి అనుకుంటున్నారు? 27 నేచురల్ శాటిలైట్స్ ఉంటాయంట. ఎన్ని రింగ్స్ ఉంటాయంట యురేనస్ లో? 13 రింగ్స్ ఉంటాయంట. సాటర్న్ కి ఎన్ని రింగ్స్ ఉన్నాయి? 7 రింగ్స్ ఉన్నాయి. యురేనస్ కి ఎన్ని ఉన్నాయి? 13 రింగ్స్ ఉన్నాయి. ఓకేనా. యురేనస్ సైజ్ ఎంత ఉంటుందంటే అర్త్ సైజ్ కన్నా 4 times బిగ్గర్ గా ఉంటుంది. యురేనస్ గ్రీన్ కలర్ లో ఉంటుంది చూడటానికి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఇస్ ఫిల్డ్ విత్ మీథేన్ గ్యాస్. మీథేన్ గ్యాస్ ఉండడం వల్ల గ్రీనిష్ కలర్ లో కనిపిస్తుంది యురేనస్. ఓకేనా. యురేనస్ ఎప్పుడు డిస్కవర్ చేశారంటే 1781 లో సర్ విలియం హెర్సెల్ అనే ఆయన డిస్కవర్ చేయడం జరిగింది. డిస్కవర్ అంటే కనుగొన్నాడు, అప్పుడు కనుగొన్నాడు ఆయన. ఓకేనా. ఇంకా దీని గురించి ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే చెప్తాను. ఇది స్టాటిక్ అమ్మా. యురేనస్ ఇప్పుడు అర్త్ ఇంక్లినేషన్ ఉంది అని చెప్పాను కదా, 23.5 degrees ఇంక్లినేషన్ ఉంది అర్త్ కి అని చెప్పాను కదా. మరి యురేనస్ కి లార్జెస్ట్ ఇంక్లినేషన్ ఉంటుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే రివర్స్ లో ఉన్నట్టు కనిపిస్తుంది, అంత ఇంక్లినేషన్ ఉంటుంది. దాని వల్ల ఇంక్లినేషన్ ఉండడం వల్ల దాన్ని ఏమని పిలుస్తారంటే ప్లానెట్ ఆన్ ఇట్స్ సైడ్ అని కూడా పిలిచే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూడంగానే రెడ్ ప్లానెట్ అనగానే ఏది పెట్టాలి? మార్స్ పెట్టాలి. గ్రీన్ ప్లానెట్ అనగానే ఏం పెట్టాలి? యురేనస్ పెట్టాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకేనా. నెక్స్ట్ ఏముంది మనకి? నెప్ట్యూన్ అనేది అన్నిటికన్నా చాలా దూరంగా ఉంటుంది సన్కి. సన్కి చాలా డిస్టెన్స్ లో ఉండే ప్లానెట్ ఏంటి అంటే నెప్ట్యూన్. ఎంత డిస్టెన్స్ లో ఉంది? 4.5 బిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. నెప్ట్యూన్ ని యురేనస్ ట్విన్ గా చెప్పచ్చా? ఎస్. నెప్ట్యూన్ ఈజ్ నోన్ యాజ్ యురేనస్ ట్విన్. ఇందాక ఏం చెప్పాను? అర్త్ ట్విన్ ఏదని చెప్పాను? వీనస్. ఎందుకు? సైజు, మాస్ సేమ్ గా ఉండడం వల్ల అర్త్ ట్విన్ గా చెప్పుకున్నాం. ఇది కూడా అంతే. ఎందుకు అంటే సైజు, స్ట్రక్చర్, కంపోజిషన్ ఇవన్నీ సేమ్ గా ఉండడం వల్ల నెప్ట్యూన్ ఈజ్ నోన్ యాజ్ యురేనస్ ట్విన్ అన్నమాట. ఇవన్నీ ఏ కలర్ లో కనిపిస్తాయి అంటే నెప్ట్యూన్ ఏ కలర్ లో కనిపిస్తుంది? ఇందాక చెప్పాను కదా ఏ కలర్ లో కనిపిస్తుందని చెప్పాను? యురేనస్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుందని చెప్పాను. ఎందువల్ల? మీథేన్ గ్యాస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల. మరి నెప్ట్యూన్ ఏ కలర్ లో కనిపిస్తుంది? పేల్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఎందువల్ల? సేమ్ మీథేన్ గ్యాస్ ఉండడం వల్ల. దీనికి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి? 14 శాటిలైట్స్ ఉన్నాయి. ఎన్ని రింగ్స్ ఉన్నాయి? 9 రింగ్స్ ఉన్నాయి. . 9 రింగ్స్
అయిపోయిందా? ప్లూటో ఈజ్ నాట్ ఏ ప్లానెట్. దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏం చూసుకోవాలి? ప్లూటో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే చాలా థిన్గా ఉంటుంది. ఎక్కువగా ఏ గ్యాసెస్ కంపోజిషన్ ఉంటుందంటే నైట్రోజన్ కానీ, మీథేన్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, అన్ని హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేటివి ఉంటాయన్నమాట. దీనికి ఎన్ని మూన్స్ ఉన్నాయి అంటే, ఎన్ని న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయి అంటే 5 మూన్స్ ఉన్నాయి. 5 మూన్స్ ఇస్ నథింగ్ బట్ న్యాచురల్ శాటిలైట్స్ అంటాం అనమాట. దాంట్లో అన్నిటికన్నా బిగ్గెస్ట్ న్యాచురల్ శాటిలైట్ ఏంటి అంటే చారోన్. ప్లూటోకి ఏమన్నా రింగ్స్ ఉన్నాయా అంటే నో ఛాన్సెస్ ఆఫ్ రింగ్స్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రింగ్స్ అనమాట. ఇప్పటి వరకు ప్లూటోని డార్క్ ప్లానెట్ గా చెప్పుకున్నాం కదా. ఇప్పటి వరకు ఎన్ని డార్క్ ప్లానెట్స్ ఉన్నాయి? 5 డార్క్ ప్లానెట్స్ ఉన్నాయి. క్యూపర్ బెల్ట్ లో ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. ఏంటేంటి అంటే ప్లూటో, మేక్, హౌమియా, ఎరిస్. ఒకటి ఉంది కదా, ఇంకొక డార్క్ ప్లానెట్ ఉంది కదా, అది ఎక్కడ ఉందంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఉంది. దాని పేరు ఏంటంటే సిరస్. సిరస్ ఎక్కడుంది? ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఉంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్ కి ముందే ఉంటాయి ఇన్నర్ ప్లానెట్స్ ఉంటాయి. దీనికి క్యూపియర్ బెల్ట్ కి మధ్యలో ఉండేటువంటి గ్యాసియస్ కానీ, జోవియన్ కానీ, ఇక్కడ ఉన్న వాటిల్లో ఏమేమి ఉన్నాయి మనకి? 4 డార్క్ ప్లానెట్స్ ఉన్నాయి. వాటి పేరేంటి? ప్లూటో, మేక్, హౌమియా, ఎరిస్. ఇక్కడున్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఉన్న దాంట్లో డార్క్ ప్లానెట్ ఏంటి అంటే సిరస్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ప్లూటోలో ఎన్ని ఎన్ని న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. దాంట్లో బిగ్గెస్ట్ ఏంటి? చారాన్. ఓకేనా, అయిపోయింది కదా. ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ లో ఉండేటివన్నీ అయిపోయినాయి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని చెప్పాను కదా. ఆస్ట్రాయిడ్ అంటే ఏంటి మరి? ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటే చెప్పాను. ఇప్పుడు సన్ ఉంటాడు, సన్ నుంచి ప్లానెట్స్ అన్నీ ఉంటాయి. మెర్కురీ, వీనస్, అర్త్, మార్స్ తర్వాత ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది అని చెప్పా కదా. ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ అంటే ఏం లేదమ్మా, చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి కదా, రాకీ బాడీస్ అనమాట. అవి ఒక రాక్ మెటీరియల్, చిన్నవిగా ఉంటాయి, సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవన్నీ ఆ చిన్న చిన్న సమూహాలుగా ఫామ్ అయ్యి తిరుగుతూ ఉంటాయి అనమాట సన్ చుట్టూ. వాటిని ఏమంటాము అంటే ఆస్ట్రాయిడ్స్ అంటాము. ఆస్ట్రాయిడ్స్ సైంటిస్టులు ఏమంటారంటే సోలార్ సిస్టమ్ ఫామ్ అయినప్పుడు కొన్ని రిమినెంట్స్ ఉంటాయి కదా, మిగిలిపోయిన పదార్థాలు ఉంటాయి కదా, వాటిల్ని ఆస్ట్రాయిడ్స్ గా సైంటిస్ట్ క్లాసిఫై చేయడం జరిగిందనమాట. ఆస్ట్రాయిడ్స్ ఎన్ని కేటగిరీస్ గా ఉంటాయి అంటే 3 కేటగిరీస్ గా ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏదైతే ఉందో, ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏదైతే ఉందో మార్స్ కి జూపిటర్ కి మధ్యలో అక్కడ ఉండే వాటిని ఏమంటాము అంటే మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఉన్న ఆస్ట్రాయిడ్స్ అంటాం. సెకండ్ కేటగిరీ ఆస్ట్రాయిడ్స్ అనేటివి ట్రోజన్స్ అంటాం అనమాట. ఇవి ఎక్కడుంటాయి అంటే జైంట్ ప్లానెట్, ఏదైనా బిగ్ ప్లానెట్ ఉంటది కదా, దాంతో పాటు దాని ఆర్బిట్ లోనే ఇవి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది తిరుగుతా ఉంది అనుకో జూపిటర్ ఆర్బిట్ లోనే ఇక్కడ కూడా ఉంటాయి. వాటిని ఏమంటాము? ఆ టైప్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ ఏమంటాము? ట్రోజాన్స్ అంటాము. ఎక్కడెక్కడ ఉన్నాయంట ఈ ట్రోజన్స్ అనేటివి? ఏ ప్లానెట్స్ కి అసోసియేట్ అయి ఉంటాయి అంటే 3 ప్లానెట్స్ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఒకటి జూపిటర్, నెక్స్ట్ నెప్ట్యూన్, నెక్స్ట్ మార్స్. ఈ మూడిటికి మాత్రమే వి హ్యావ్ ఆస్ట్రాయిడ్స్ ఇన్ దేర్ ఆర్బిట్. వాటిని ఏమంటాము? ట్రోజాన్స్ అంటాము. థర్డ్ కేటగిరీ ఏంటంటే అర్త్ కి దగ్గరగా ఉన్న ఆస్ట్రాయిడ్స్ అనమాట. అర్త్ ఆర్బిట్ కి దగ్గరగా ఉన్న ఆస్ట్రాయిడ్స్ ని ఏమంటాము అంటే నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్ అంటాం. ఓకేనా. వీటిల్లో ఏమేమి ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవాలి అంటే మనం గుర్తుగా చెప్పుకోవాల్సింది బెను, అపోఫిస్. ఇవి ఇంపార్టెంట్. నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్ ఏవేవి అంటే బెను, అపోఫిస్. ఓకేనా. ఆస్ట్రాయిడ్స్ ఎన్ని కేటగిరీస్ గా చెప్పుకున్నాము? 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ ఏంటి? మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ కేటగిరీగా చెప్పుకున్నాము. నెక్స్ట్ కేటగిరీ ఏంటి? ఏవైతే వాటిలో ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటాయో వాటిని ట్రోజాన్స్ గా చెప్పుకున్నాం. నెక్స్ట్ కేటగిరీ ఏంటి? అర్త్ కి దగ్గరలో ఉండే వాటిని, అర్త్ ఆర్బిట్ లో ఉండే వాటిని నియర్ ఎర్త్ ఆర్బిట్ ఆస్ట్రాయిడ్స్ అని చెప్పుకున్నాం. వాటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు ఏంటి? బెనో, అపోఫిస్. సిరస్ అనేది ఏంటి?
సిరస్ గురించి చెప్పా కదా. సిరస్ అంటే ఏంటి? డార్క్ ప్లానెట్. గుర్తుపెట్టుకోండి. ఇవి ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్ లో స్టాటిక్ పోర్షన్ ఏంటంటే ఇవన్నమాట. కామెట్స్. నెక్స్ట్ మీకు ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటో చెప్పాను. రాకీ బాడీస్ ఏవైతే సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ లో మిగిలిపోయాయో అవి తిరుగుతూ ఉన్నాయి అని చెప్పాను కదా. ఓకేనా. కామెంట్స్ అంటే ఏంటి? కామెట్స్, నాట్ కామెంట్స్. కామెట్ అంటే ఏంటి? కామెట్ అంటే గ్యాస్ అండ్ డస్ట్ ఐ మీన్ ఫ్రోజన్ గ్యాస్, డస్ట్, రాక్ ఏదైతే ఉంటుందో ఆ మూడిటి కంపోజిషన్ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటే దాన్ని ఏమంటాము అంటే కామెట్ అంటాం అనమాట. తోకచుక్కలు అంటారు కదా, అదేనా తెలుగులో తోకచుక్కేనా? ఓకేనా. ఏంటంటే ఈ కామెట్స్ అనేవి జనరల్ గా చాలా చిన్న సైజు ఉంటాయి అన్నమాట. ఇవి ఎప్పుడైతే పాస్ అవుతా ఉంటాయో ఇలా స్పీడ్ గా పాస్ అయినప్పుడు వేడి హీట్ ఎక్కువగా గ్రాస్ప్ చేసుకున్నప్పుడు భయంకరమైన హీట్ వచ్చినప్పుడు ఏమైపోతాయంటే దాని హెడ్ అనేది గ్లో అయిపోయి, ఐ మీన్ ఏముంటాయి ఐసీ బాడీస్ అని చెప్పా కదా, ఐస్ కదా, హీట్ ఎక్కువ వచ్చినప్పుడు ఏమైతుంది? కరిగిపోతుంది. కరిగిపోవడం వల్ల అది మనకి ఎలా కనిపిస్తుంది? తోక చుక్కలాగా కనిపిస్తుంది అనమాట. తోక చుక్క ఎలా ఉంటుంది? ఇలానే ఉంటుంది. ఐ మీన్ ఐసీ మెటీరియల్ ఏదైతే కరుగుతూ ఉందో ఆ కోనికల్ షేప్ అనేది అది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆ టెయిల్ ఫార్మాట్ లో ఏదైతే స్ట్రెచ్ అవుతుందో ఆ స్ట్రెచ్ ని అది చూపిస్తుంది. ఓకేనా. ఇలాగా కామెట్స్ లో చాలా చాలా ఫేమస్ అయిన కామెట్ ఏది అంటే హెయిలీ కామెట్. అర్త్ నుంచి ప్రతి 75 years ఒకసారి హెయిలీ కామెట్ అనేది విజిబుల్ అవుతుంది, మన కళ్ళకు కనిపిస్తుంది. ఓకేనా. ఓకే, అర్థమైపోయిందా. ఆస్ట్రాయిడ్ అంటే ఏంటి? రాకీ మెటీరియల్. కామెట్ అంటే ఏంటి? ఫ్రోజన్ గ్యాస్, డస్ట్ మెటీరియల్ తో కంపోజిషన్ ఉంటుంది. ఆస్ట్రాయిడ్స్ అనేటివి ఒక పర్టికులర్ ఎలిప్టికల్ ఆర్బిట్ లో సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరి కామెట్ కి ఎలాంటి ఆర్బిట్ ఉంటుంది? ఎసెంట్రిక్ ఆర్బిట్ అనేది ఉంటుంది. ఓకేనా. ఆస్ట్రాయిడ్స్ అనేటివి చాలా చిన్న చిన్న సైజ్ లో ఉంటాయి. కామెట్స్ అనేటివి చాలా చాలా లార్జ్ సైజెస్ లో ఉంటాయి. ఆస్ట్రాయిడ్ టెయిల్ ని ప్రొడ్యూస్ చేయదు. మరి కామెట్ ఏం చేస్తుంది? టెయిల్ అనే స్ట్రక్చర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఆస్ట్రాయిడ్ అండ్ కామెట్. ఓకేనా. ఇక ఆస్ట్రాయిడ్ అయిపోయింది, కామెట్ అయిపోయింది, ఇంకా మోస్ట్లీ మీటియోర్స్ చూద్దాం. ఇప్పుడు 3 ఉన్నాయన్నమాట. మీటియోర్స్ అంటే ఏంటి? మీటియోరాయిడ్స్ అంటే ఏంటి? మీటియోరైట్స్ అంటే ఏంటి? ఓకేనా. ఫస్ట్ మీటియోరాయిడ్స్ అంటే ఏంటంటే స్పేస్ లో ఉండే రాక్స్ అన్నమాట. ఎంత ఎంత షేప్, ఎంత సైజ్ ఉంటాయంటే చాలా చిన్న డస్ట్ పార్టికల్ అంతైనా ఉండొచ్చు, లేదా ఒక పెద్ద ఐ మీన్ ఆస్ట్రాయిడ్ షేప్ ఎంత ఉంటుంది, ఒక స్మాల్ ఆస్ట్రాయిడ్ షేప్ ఎంత ఉంటుంది అంత షేప్ అయినా ఉండొచ్చు. అంటే అంత చిన్న, ఒక చిన్న గ్రెయిన్ షేప్ లో అయినా ఉండొచ్చు, లేదా ఆస్ట్రాయిడ్ అంత కెపాసిటీతో అయినా ఉండొచ్చు. ఇవి అర్త్ అట్మాస్ఫియర్ లోకి కానీ లేదా ఇంకేదైనా ఒక ప్లానెట్ అట్మాస్ఫియర్ లోకి కానీ ఎంటర్ అయితే దాన్ని ఏమంటాము అంటే మీటియోర్ అంటాము. అట్మాస్ఫియర్ ఆఫ్ ఎర్త్ లోకి కానీ ఏదైనా ప్లానెట్ లోకి కానీ ఇది ఇంటరాక్షన్ జరిగితే దాన్ని ఏమంటాము అంటే మీటియోర్ అంటాం. ఓకేనా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా మీటియోర్స్ అంటే ఏంటంటే షూటింగ్ స్టార్స్. మనకు తెలుగులో పేర్లు సరిగ్గా తెలియదు, వాటిని ఏమంటారు? ఆ తోక చుక్క అంటే ఇప్పుడు కామెట్ అంటారా, షూటింగ్ స్టార్ అని అంటారా? అది నేను ఏమన్నా తప్పు చెప్పానా? నాకు ఒక్క నిమిషం, దిలీప్ ఉన్నాడా? వైట్ పెన్ యూస్ చేయాలా దిలీప్? ఓకే, సారీ, నేను ఇప్పుడే చూసాను దిలీప్. దిలీప్ నీకు తెలుగులో వీటిని ఏమంటారో తెలుసమ్మా? एक सेकेंड. దిలీప్ చెప్ దిలీప్. హలో ఉల్కలు అంటారా మీటియోర్స్ ని? మేడం నాకు కూడా అంతకు తెలియదు మేడం అయ్యి. ఓకే, నాకు తెలుగులో తెలీదు, అందువల్ల నేనేమన్నా తప్పు చెప్తున్నా.
మేడం నైట్ పూట చూసేది తోక చుక్క కదా, అది గ్లో అయ్యిద్ది కాబట్టి అది కామెట్ అనుకుంటున్నాను మేడం. అది కామెటే, నేను కరెక్టే చెప్పా కదా అప్పుడు. ఈ మీటియోర్స్ కరెక్ట్. అంటే షూటింగ్ స్టార్స్, జనరల్ గా షూటింగ్ స్టార్స్ ని ఉల్కలు అంటారా? అంతే మేడం, మొలకలే అయ్యి ఓకే. ఉలకలు ఏదో అంటారు. అదే. ఓకే, ఇవాళ క్లాస్ బానే ఉందా దిలీప్? అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. ఓకే ఓకే, ఇది ఒకటి చెప్పేస్తే ఇవాళ క్లాస్ క్లోజ్ చేద్దాం అనమాట. రేపటి నుంచి 2 అవర్స్ ఉంటుంది సెషన్ ఖచ్చితంగా. ఓకే ఓకే. ఓకే. మీటియోర్స్ అంటే ఏం లేదమ్మా, ఒక చిన్న గ్రెయిన్, ఒక డస్ట్ పార్టికల్ అంత సైజ్ అయినా ఉండొచ్చు, లేదా ఒక చిన్న ఆస్ట్రాయిడ్ ఎంత సైజ్ ఉంటుందో అంత సైజ్ అయినా ఉండొచ్చు. వాటిని ఏమంటాం అంటే మీటియరాయిడ్స్ అంటాం. ఈ మీటియరాయిడ్స్ అనేటివి ఎప్పుడైతే ఒక ప్లానెట్, ఎర్త్ ప్లానెట్ కానీ ఏదైనా ప్లానెట్ లో అట్మాస్ఫియర్ లో కానీ ఇంట్రడ్యూస్ అయినప్పుడు దాన్ని ఏమని పేరు, ఆ పేరు ఎలా పిలుస్తారు అంటే మీటియార్స్ అంటారు. దాన్ని షూటింగ్ స్టార్స్ అంటారు, తెలుగులో అయితే ఉల్కలు అంటారు అనమాట. ఓకేనా? అలా కాకుండా ఈ మీటియోర్ అనేది అర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయ్యి సస్టైన్ అయ్యి అర్త్ ఏమంటారు గ్రౌండ్ వరకు రీచ్ అయింది అనుకో, అర్త్ యొక్క గ్రౌండ్ వరకు ఈ మీటియోర్స్ అనేటివి రీచ్ అయితే అప్పుడు దాన్ని ఏమంటారు అంటే మీటియోరాయిడ్స్ అంటారు. ఓకేనా? ఫస్ట్ మీటియోరాయిడ్ అంటారు, అది అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయినప్పుడు మీటియోర్ అంటారు, సర్వైవ్ అని గ్రౌండ్ హిట్ చేసినప్పుడు మీటియోరాయిట్ అంటారు. ఓకేనా? అంతవరకు ఓకేనా? ఇంత క్లారిటీ వచ్చేసిందా? నెక్స్ట్ కొన్ని హైపోథెసిస్ ఉన్నాయి, ఇంత డెప్త్ గా అయితే మీకు ఉండదు, బట్ నేను కొన్ని చెప్తాను అనమాట. ఈ హైపోథెసిస్ వీళ్ళు ఇచ్చారు అని చెప్తాను, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇవాళ క్లాస్ క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయింది, వాటి ఆరిజిన్ ఏంటి అని కొంతమంది కొన్ని థియరీస్ తీసుకొచ్చారు. గ్యాసియస్ హైపోథసిస్ అంటారు. ఒక ఆయన చెప్పారు ఇలాగా గ్యాసియస్ హైపోథసిస్. ఇది ఎవరిచ్చారు అంటే ఇమాన్యుయల్ కాంత్. ఇమాన్యుయల్ కాంత్. ఏ ఇయర్లో? 1755లో. నెక్స్ట్, ఇది మీకు డెప్త్ గా అవసరం లేదు, ఏది ఎవరిచ్చారో తెలుసుకుంటే సరిపోతుంది. నెబులార్ హైపోథసిస్. నెబులార్ హైపోథసిస్ ఎవరిచ్చారు? లాప్లెస్ అనే ఆయన. ఏ ఇయర్లో ఇవ్వడం జరిగింది? 1976లో. నెక్స్ట్, ప్లానెటెసిమల్ హైపోథసిస్. ఎవరిచ్చారు అంటే టిసి చాంబర్లిన్. ఏ ఇయర్లో ఇచ్చారు అంటే 1905. నెక్స్ట్, టైడల్ హైపోథసిస్. ఎవరంటే జేమ్స్ జీన్స్. ఏ ఇయర్ అంటే 1919. నెక్స్ట్, బైనరీ స్టార్ హైపోథసిస్. ఇది ఎవరిచ్చారు బైనరీ స్టార్ హైపోథసిస్ అనేది? హెచ్ఎన్ రస్సెల్. ఏ ఇయర్లో అంటే 1937లో. నెక్స్ట్, సూపర్ నోవా హైపోథసిస్. సూపర్ నోవా హైపోథసిస్ ఏ ఇయర్లో ఎవరిచ్చారు? ఎఫ్ హోయల్. ఏ ఇయర్లో? 1946. ఇది మీరు ఒక్కసారి గ్లాన్స్ గుర్తుపెట్టుకోండి. ఏదన్నా మీకు స్టాటిక్ బిట్ పడాలి, ఏ హైపోథసిస్ ఎవరిచ్చారు అంటే ఇది ఒక ఫార్మాట్ లో మీరు అలా ఫీడ్ చేసుకోండి బ్రెయిన్ లో. అసలు ఈ గ్యాసెస్ హైపోథసిస్ లో ఏం జరిగింది, నెబులార్ హైపోథసిస్ లో ఏం జరిగింది, ఇదంతా మీకు అవసరం లేదు. అది యూపీఎస్సీ స్టాండర్డ్ అనమాట. సేమ్ ఈ హైపోథసిస్ ఎలా వచ్చింది, ఎలా ఎవాల్వ్ అయ్యింది అని చెప్పే స్టాండర్డ్ యూపీఎస్సీ స్టాండర్డ్. నెక్స్ట్, మీకు ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి. లాటిట్యూడ్ అంటే ఏంటి, లాంగిట్యూడ్ అంటే ఏంటి, ఇమాజినరీ లైన్స్, ఇప్పుడు గ్రీన్విచ్ మీన్ టైం అంటే ఏంటి, ప్రైమ్ మెరీడియన్ అంటే ఏంటి, ఇవన్నీ రేపటి క్లాస్ లో చూద్దాం. ఓకేనా? ఇవాళ క్లాస్ క్లియర్ గా ఉందా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? చాలా బేసిక్స్ చెప్పాను. ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ ఆస్క్ మీ, అదర్వైజ్ ఐ క్లోజ్ దిస్ సెషన్. రేపటి నుంచి 2 అవర్స్ ఉంటుందమ్మా క్లాసు. రేపటి నుంచి వైట్ లో రాస్తా. డౌట్స్? చాలా సింపుల్ క్లాస్ చెప్పాను. ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే జస్ట్ ఆస్క్ మీ. నవీన్ గారు. ఓకే, నవీన్ గారు చెప్పండి. నవీన్ గారు, ఐఎమ్ ఆడిబుల్? Yes, ma'am, audible.
అర్థమవుతుందండి? జాగ్రఫీ టఫ్‌గా ఏమన్నా అనిపిస్తుందా? బేసిక్స్ చెప్పాను గదా! క్లియర్‌గా ఉందా? అర్థమవుతుంది మ్యామ్. మ్యామ్ కామెంట్స్‌లో హైలైట్ కాకుండా ఇంకా ఉంటాయి కదా మ్యామ్ ఇంపార్టెంట్‌వి. నేను అదే చెప్తున్నాను. మీకు ఏది ఇంపార్టెంటో అది వరకు నేను చెప్తున్నాను. జాగ్రఫీ చాలా డెప్త్ ఉంటుంది. మీరు ఇంకా ఇంకా యాడ్ ఆన్స్ చేసుకోవాలంటే యాడ్ ఆన్స్ చేసుకుంటూనే ఉండొచ్చు. వెరీ ఇంపార్టెంట్ మీకు మెన్షన్ చేసినవి మాత్రం చూసుకోండి. లేదు మీరు ఇంకా రెఫర్ చేస్తానంటే యూ జస్ట్ రెఫర్. ఇట్ ఈస్ అ స్టాటిక్ కాన్సెప్ట్ కాబట్టి చాలా యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు. బట్ అంత అవసరం లేదు అని చెప్తున్నాను అంతే. ఓకే మ్యామ్. మ్యామ్ ఇందాకలా ట్రోజన్స్ చెప్పారు కదా మ్యామ్. ఆ! అంటే ఆ! ఆ! ఎగ్జాంపుల్స్ ఆ! అది ట్రోజన్. ఏ ట్రోజన్ ప్లానెట్ చెప్పండి. అది ఒకసారి చెప్తారా మ్యామ్? అదేం అంటే ఏ లేదండి. ప్లానెట్ 2 టైప్స్‌లో ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు నేను మీకేం చెప్పాను, ఆస్ట్రాయిడ్ బెల్ట్‌లో రివాల్వ్ అయ్యేయి కొన్ని చెప్పాను. ఎర్త్‌కి దగ్గరలో ఎర్త్ ఆర్బిట్‌లో రివాల్వ్ అయ్యేది ఒకటి చెప్పాను. ఇంకొకటేంటి సిమిలర్‌గా ఇప్పుడు జూపిటర్ అలాంటి ప్లానెట్స్ ఉన్నాయి గదా! సేమ్ అదెళ్ళే ఆర్బిట్‌లో దాని ఆర్బిట్ ఏదైతే ఉందో, ఆ ఆర్బిట్‌లో దాంతో పాటు తిరుగుతూ ఉంటాయి. వాటిల్ని ఏమంటామంటే ట్రోజన్స్ అంటాము. అదొక కేటగిరీ. టైప్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్‌లో అర్త్‌కి దగ్గరలో తిరిగేటివి నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్ అయ్యాయి. ఇలా ఈ కొన్ని ప్లానెట్స్ ఉంటాయి కదా! దాని వేలో అడ్డం వచ్చి దాంతో పాటు తిరుగుతా ఉంటే వాటిని కొన్ని ట్రోజన్స్ అంటారు అని చెప్పాను. అంతే. దాని గురించి ఎక్కువ డెప్త్‌గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దాని మీద మీకేం బిట్టు కూడా పడే అవకాశం లేదు. ఇఫ్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి ఇంకోసారి చెప్తాను. ఓకే మ్యామ్. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేవు. వీకెండ్ ఎగ్జామ్ ఉంటుందండి. ఎవ్రీ వీకెండ్ యూ విల్ హ్యావ్ ఎగ్జామ్. ఆ వీకెండ్ వరకు మీకు ఎంత వరకు జరిగిందో అది నేను ఎగ్జామ్‌లో ఇచ్చేస్తాననమాట. మీ క్లాస్ ఇవాళే కదా స్టార్ట్ అయింది. ఫ్రైడే స్టార్ట్ అయింది. ఫ్రైడే, సాటర్డే చదువుకోండి. ఎంతవరకు జరుగుతుందో అంతవరకు సండేకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 2 డేస్‌కే. ఓకేనా? Yes. ఓకే మ్యామ్. ఓకే నవీన్ గారు. దిలీప్ చెప్పు దిలీప్. హలో చెప్పండి దిలీప్. మేడం, డైలీ 2 అవర్స్ చాలు మేడం. అదే నేను 2 అవర్సే తీసుకుంటాను దిలీప్. ఎక్కువ టైం తీసుకోను. ఇంపార్టెంట్ టాపిక్సే చూసుకోండి. జీఎస్ అనేది చాలా డెప్త్ గా ఉంటుంది. మీరు అది చెప్పలేదు అనుకుంటూ కూర్చుంటే అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మీకు అవసరమైన వరకే చెప్తాను. మీకు ఇంకేమన్నా యాడ్ ఆన్స్ చదువుకోవాలనుకుంటే యూ జస్ట్ రెఫర్. ఓకేనా? మేడం మెటీరియల్ ఇచ్చేటప్పుడు మొత్తం ఇచ్చేయండి మేడం. మెటీరియల్ మొత్తం అంటే అవసరమైన మేము చూసుకుంటాం ఏమేమి చదువుకోవాలో. ఓకే. నేను మెటీరియల్ ఇచ్చేటప్పుడు యాడ్ ఆన్స్ ఇవ్వమంటే ఇస్తాను. బట్ సండే యూ విల్ హ్యావ్ ఎగ్జామ్. రేపు కూడా మేడం క్లాస్ ఉంటుంది. మేడం మేడం వచ్చే వీక్ లో పెట్టండి మేడం. ఈ 2 డేస్ కూడా కలిపి. సరే అయితే మీ ఇష్టం. మళ్ళీ వీక్ ఎక్కువైపోతుంది. చాలా జాగ్రఫీ వచ్చేస్తుంది. ఓకే మేడం, ఏం పర్లేదులే మేడం. ఓకే. నెక్స్ట్ వీక్ ఉంటుంది అయితే ఎగ్జామ్. నెక్స్ట్ వీక్ వరకు ఎంత జరుగుతుందో అంతా ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? ఓకే. మేడం టైమింగ్ చెప్పరా? అంటే మండే టు ఫ్రైడేనా లేకపోతే సాటర్డే కూడా ఉండిద్దా? ఇప్పుడు మీకు సండే ఎగ్జామ్ ఉంది అంటే సాటర్డే క్లాస్ ఉండదు. సండే ఎగ్జామ్ ఉంది అంటే సాటర్డే క్లాస్ ఉండదు. ఎందుకంటే మీరు చదువుకోవాలి కాబట్టి. ప్లస్ మీరు ఫారెస్ట్రీ రన్ అవుతుందంటే ఫ్రైడే వరకే ఉంటాయి క్లాసెస్. ఓకేనా? ఓకే మేడం. రేపు మాత్రం ఎగ్జామ్షన్ దిలీప్. రేపు క్లాస్ ఉంటుంది. ఓకే మేడం. రేపు క్లాస్ ఉంటుంది. ఎందుకంటే నేను క్లాస్ తీసుకోలేకపోయాను కాబట్టి రేపు ఆ క్లాస్ కవర్ చేస్తాను అనమాట. ఓకే మేడం. ఓకే దిలీప్. ఓకే. ఇంకేదన్నా నేను చెప్పాలి అనుకుంటే ఐ విల్ టెక్స్ట్ యూ. మీకు ఒకవేళ ఫారెస్ట్రీ ఎగ్జామ్ ఉంది రేపు సండే ఉందా దిలీప్? ఫారెస్ట్రీ ఎగ్జామ్ ఉందా? దిలీప్ సండే ఎగ్జామ్ ఉందా? ఓకే. సండే ఫారెస్ట్రీ ఎగ్జామ్ ఉంటే మరి డంప్ అయిపోతుందండి. సో ఓకే. మీరు రేపు కూడా చదువుకోండిలే. మండే నుంచి క్లాసెస్ డైరెక్ట్ గా ఉంటాయి. 2 అవర్స్ ఉంటుంది. ఉంది మేడం సండే ఎగ్జామ్. సో సండే ఎగ్జామ్ ఉంది కాబట్టి మీకు ఫారెస్ట్రీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి రేపు మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే మేడం. మండే నుంచి మీకు మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. సాటర్డే మేడం అది ఎగ్జామ్ రాసేయండి. ఓకే మేడం. ఓకే. ఓకేనా? సరే దిలీప్. సండే కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటది. ఓకే మేడం. ఓకే. ఓకే మర్చిపోవద్దు. ఓకే. కరెంట్ అఫైర్స్ క్లాస్ 1 అవర్ ఉండిద్దా 2 అవర్ ఉండిద్దా అది? అది బేస్డ్ ఆన్ కాన్సెప్ట్స్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి అంటే దెన్ 2 అవర్స్ ఉండొచ్చు. లేదు చాలా తక్కువ కాన్సెప్ట్సే ఉన్నాయి మిగిలిన మీరు గుర్తుపెట్టుకునేటివే ఉన్నాయి అంటే నేను మెటీరియల్ ఇచ్చేస్తాను. అవి మీరు చూసుకోండి సరిపోతుంది. ఓకేనా? కరెంట్ అఫైర్స్ అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడా లేకపోతే మొత్తమా? మొత్తం మీకు ఇప్పుడు జిఎస్ కి రిలేటెడ్ మొత్తం చెప్తాను. ఓకే. అంటే ఎక్కువ అన్ని చెప్పే పని అయితే ఎక్కువైపోయింది మేడం. బర్డెన్ లాగా ఉండిద్ది ఎంత. మరి మనం ప్లాన్ చేద్దాంలే.
సండే కదా, ఈ లోపల రేపు ఒకటి ఖాళీ ఉంది కదా, తెలిసి లేదంటే ఈ వీక్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని డిస్కస్ చేసేసుకుందాం. అది బెస్ట్ మేడం, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. ఎన్విరాన్మెంట్ అయిపోయింది కాబట్టి మీ చాప్టర్ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని ఒకసారి డిస్కస్ చేసేస్తామంటే అయిపోతుంది, అక్కడతో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు యాడ్ ఆన్స్ ఉంటే డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ లో కవర్ చేసేసుకుంటారు. ఓకేనా? ఓకే ఓకే. రమణ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? రమణ గారు, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే, అందరికి సెషన్ క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. సార్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? రమణ సార్, డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? హలో, ఓకే, ఐ విల్ ఎండ్ దిస్ సెషన్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే యూ జస్ట్ కాల్ మీ అండి. రమణ గారు చెప్పండి. మీ వాయిస్ నాకు ఆడిబుల్ గా లేదండి. ఐ డోంట్ నో మీరు మాట్లాడుతున్నారో లేదో తెలియట్లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే యూ జస్ట్ కాల్ మీ, ఐ విల్ టెక్స్ట్ యూ. మీకు కాల్ అయినా చేయండి లేదా టెక్స్ట్ అయినా చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? ఓకే ఓకే ఓకే, వినిపిస్తుంది రమణ గారు, చెప్తారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు మేడం, వేర్ గుడ్. యాక్చువల్లీ బేసిక్స్ కదా ఇవి, బేసిక్స్. సో మీకు ఏంటంటే రేపు నేను మెటీరియల్ ప్రొవైడ్ చేసేస్తాను. వీలైతే నైట్ కే అప్లోడ్ చేస్తాను, లేదు అంటే రేపు మార్నింగ్ లోపల అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే. రేపటి క్లాస్ కూడా ఐ జస్ట్ ప్రొవైడ్ ద మెటీరియల్ ఇఫ్ పాసిబుల్. అంటే మండే క్లాస్ కదా, సో రేపు మీరు చదువుకోండి, ఫారెస్ట్రీ ఎగ్జామ్ బాగా రాయండి. ఫారెస్ట్రీ చాలా స్కోరింగ్, మిస్ చేసుకోవద్దు. ఓకేనా? సో ఓకేనా, థ్యాంక్ యూ.